welcome you all to End Time Revival Holy Spirit Ministries. మీరందరికీ మరి ఒకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన మధ్యలో ఉన్న గ్లోరీ రెనాల్డ్స్ గారు వాక్యం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములు ప్రభా. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు. మరి యొక్క అవకాశం, తరుణం, భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దినము నీవు నిర్ణయించిన, ఏర్పాటు చేసిన నీ దాసుని ప్రభా ప్రత్యేకంగా బలపరచు బలపరచు బలపరచు. నీ శక్తి చేత నింపండి, నీ రెండంతల ఆత్మ చేత నింపండి. భయా ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా, మెసేజ్ ద్వారా, వర్తమానం ద్వారా నన్ను మమ్మలను బలపరచమని నీ దాసుని అభిషేకించి ప్రభా ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని ఈ దినము దర్శించుమని నీ వాక్యపు వెలుగులో మా యొక్క పొరపాట్లు, బలహీనతలను ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, పరిశుద్ధపరచుకోవడానికి నీ కృపా సహాయము మాకు దయచేయమని మమ్మను మేము ఈ సన్నిధిలో ఈ సమయంలో నీ దాసుని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈరోజు వాక్యము మనకు పంచుకోవడానికి మరి మన మధ్యలో పాస్టర్ బర్నబ గారు ఉన్నారు. మరి నాకైతే పరిచయము లేదు, కానీ మరి మన మధ్యలో 2-3 సార్లు వచ్చారు. బ్రదర్ మనోహర్ గారు నాకు పరిచయం చేశారు ఈ బ్రదర్ని. మరి అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు విజయవాడలో. మరి దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. దేవుడి మీద ఆధారపడి ఎంతో అద్భుతమైన పరిచర్య దేవుడు ఆ బ్రదర్ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. మరి ఈ సమయం మనము వృధా చేయకుండా ఆ బ్రదర్ కి అప్పగిస్తూ ఉన్నాను, ఆరాధన, సాక్ష్యము, వాక్యం అందించడానికి. కాబట్టి మీరందరూ కూడా మ్యూట్ లో పెట్టుకొని వినాలని మనవి చేస్తూ ఈ సమయాన్ని బ్రదర్ కి అప్పగిస్తూ ఉన్నాను. ఓవర్ టు యూ బ్రదర్ బర్నబ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుడు ప్రశస్తమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మరి మనమందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఒక తండ్రి పిల్లలం గనక మనమందరం ఇక్కడ ఈ విధంగా సమకూర్చి ఆయన యొక్క నామాన్ని మహిమపరచటానికి, ఘనపరచటానికి, ఆయన ఉద్దేశములను, ఆయన మనసులోని భావాలను, ఆలోచనలను తన పిల్లలుగా మనకి అందించటానికి ఈ విధంగా మనల్ని సమకూర్చారు. ఆయన సంఘం అంటే 4 గోడలు కాదు, కానీ అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ ఇండియాలో కానీ కూర్చున్న మన అందరమే ఆయన సంఘము గనక మనందరము మంచి మనసుతో సిస్టర్ గారు చెప్పినట్లుగా దేవుని యొక్క పరిచర్లో ముందుకు వెళ్దాం. మరి ఈ సమయంలో సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. అనంతరం ఒక చిన్న సాక్ష్యంతో, ఆరాధనతో మనం వాక్యంలోనికి వెళ్దాం. మరి ఈ సమయాన్ని నేను సిస్టర్స్ కి ఇస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. ఒక పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. పాట వచ్చిన ప్రతి ఒక్కరూ మాతో కలిసి పాడండి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా,
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మరి ఈ రోజున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపకులు నడిపిస్తున్న సిస్టర్ గారు ఎస్పేర్ రాణి గారికి హృదయపూర్వకమైన వందనాలు. సిస్టర్ మరి మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు కలిగి చక్కగా ప్రపంచంలో ఉన్న అనేక మంది క్రైస్తవుల్ని ఒక మంచి ఆలోచనలోనికి తీసుకొచ్చి దేవుడి ఉద్దేశాలని సఫలం చేసి నడిపించటానికి సిస్టర్ గారు ఎంతో మంచి ఆలోచన ప్రణాళిక కలిగి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఇలా పెద్ద సేవకులు, పేరు ప్రఖ్యాతి కలిగిన సేవకులు కాకుండా నాలాంటి చిన్న చిన్న సేవకుల్ని ఎన్నుకొని దేవుని వాక్యాన్ని అనేకులకు అందిస్తూ బలపరుస్తూ నిజంగా ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు సిస్టర్. నిజంగా చాలా చాలా దేవుడి పేరట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అలాగే దేవుడు మనసు ఎరిగిన వ్యక్తులు ఈ రోజుల్లో అరుదుగా కనపడతారు. ఏదేమైనప్పటికీ మరి మొదట కొంత సాక్ష్యం నా జీవితాన్ని గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. తర్వాత ఒక చిన్న పాట పాడుకొని చిన్న ఆరాధన చేసుకుని ముఖ్యమైన వాక్యోపదేశంలోనికి మనం వెళ్దాం. మరి నా సాక్ష్యం ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, నేను క్రైస్తవ్యంలోనికి రావటానికి ఎటువంటి అద్భుతాలు కానీ ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు రక్షించటం కానీ ఇది నా సాక్ష్యం కాదు. కానీ నేను దేవునిలోనికి పుట్టు నుంచే, నేను పుట్టక ముందే మా తల్లిదండ్రులు క్రైస్తవులు. మా నాన్నగారి పేరు అబ్రహాం, అమ్మగారి పేరు రేబికా. అయితే మేము పుట్టాము కానీ వాక్యం తెలియదు, సత్యం తెలియదు. అసలు దేవుడు అంటే ఏంటిది, బైబిల్ అంటే ఏంటిది, ఆయన మన కొరకు మనిషి కోసం ఏమి ఇచ్చాడు అనేది కూడా తెలియదు. అంటే కూడా అధ్వానంగా మేము జీవించాము. ఎందుకంటే మాకు వాక్యపరంగా ఏ అవగాహన లేదు. అలాగా ఎదుగుతున్న క్రమంలో మా స్కూలు అయిపోయిన తర్వాత మేము అలా మా జీవితంలో ముందుకెళ్తున్న సమయంలో చర్చికి వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాం. చర్చి అయిపోగానే ఫస్ట్ షో సినిమా టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి వెళ్తున్నాం.
అదేవిధంగా 20-30 వేలు బెట్టింగ్లు పెట్టి క్రికెట్లు ఆడుతున్నాం. అంటే వాక్యం అనేది నిల్లు, మాకు వాక్య అవగాహన అనేది లేదు. కానీ వెళ్తున్నాం, క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్ళాలి. అన్యులు ఎలాగైతే గుడికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని వస్తారో అలాగే ఒక క్రైస్తవుడిగా చర్చికి వెళ్ళటం. అప్పుడు మేము ఒక పెంతెకోస్తు సావాసంలో ఉండేవాళ్ళము. ఆ పేరు చెప్పటం నాకు ఇష్టం లేదు కనుక ఆ పేరు నేను చెప్పట్లేదు. ఆ సావాసంలో ఉంటూ మేము చర్చికి వెళ్ళి ఆనందంగా పాటలు పాడేవాళ్ళం. మరి అందరూ కూడా నాతో పాటు ఎగురుతుంటే పరిశుద్ధాత్మ ప్రేరుతో, పరిశుద్ధాత్మ వరమని చెప్పి ఎగురుతుంటే పక్కన నిల్చున్న నేను కూడా నామూషిగా ఫీల్ అయ్యి, పక్కన నిల్చున్న నేను కూడా నా పక్క సహోదరుడు ఎగురుతున్నాడని చెప్పి నేను ఎగరాలి. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏ భాష మాట్లాడుతున్నాడు, అతను ఏదో భాష మాట్లాడి ఎగురుతున్నాడని చెప్పి 2-3 వీక్స్ నేను ఆ భాషను కాపీ చేశాను. ఆ భాషను ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నన్ను మరణ పడకలో నుంచి లేపాడు, దేవుడు నాకు ఆస్తి పోతే ఆస్తిని ఇచ్చాడు, దేవుడు నాకు చేతబడి క్రియలు చేస్తే మళ్ళా ప్రాణాన్ని ఇచ్చాడు. దీనికంటే ముఖ్యంగా ఈ విధంగా మోసపోతున్న క్రైస్తవులు ఈ ప్రపంచంలో లక్షలలో ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా మోసపోతున్న క్రైస్తవులు భ్రమలో ఉండిపోతున్నారు. అలాగే నేను కూడా భ్రమలో ఉండిపోయాను. నేను నిజంగా దేవుణ్ణిలో ఉన్నాను. నేను నిజంగా అది నా టీనేజ్ చక్కగా కొనసాగుతుంది. మంచి బలం ఉంది, మంచి యవ్వనము, శక్తి ఉంది. ఆ సమయాన్ని దేవుడికైతే ఒక అరగంట గంట ఇస్తున్నాం కానీ మిగిలిన జీవితాన్ని అంతటినీ లోకానికి ఇచ్చే పరిస్థితిలో ఉండిపోయాం. మేము లోకానికి ఇచ్చే పరిస్థితిలో ఉంటూ అలా చర్చికి వెళ్ళి ఆ 2-3 వీక్స్ నేను ఏం చేశానంటే బట్టి పట్టాను. వీళ్ళు పరిశుద్ధాత్మ వచ్చి ఎగురుతున్నారు కదా, ఎగురుతున్న తర్వాత ఎగిరేటప్పుడు ఏం మాట్లాడుతున్నారని నేను గమనించినప్పుడు వాళ్ళ నోటి నుంచి నేను పరిశుద్ధాత్మని ఏ విధంగా కూడా పాయింట్అవుట్ చేయట్లేదు, నేను ఏ విధంగా కూడా పరిశుద్ధాత్మని దూషించట్లేదు. నేను మీకు అర్థం కావటానికి నేను చెప్తున్నాను. ఎవరు సుమారు ఒక 20 మంది బ్రదర్స్ ని నేను గమనించాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. వాళ్ళందరి నోటి నుంచి వస్తుంది ఒకటే మాట, షారా బారా రా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? నాకు అర్థం కాలేదు. ఆ మీనింగ్ అర్థం ఏంటో నాకు తెలియట్లేదు. అలాగా నేను కూడా ఆ భాష మాట్లాడటం మొదలు పెట్టాను. షారా బారా రా అని చెప్పి ఎగరటం మొదలు పెట్టాను. ఎగురుతూనే నేను 2 o'clock చర్చ్ అయిపోగానే మళ్ళా వచ్చేవాడిని, 6 o'clock సినిమాకి వెళ్ళిపోయేవాడిని. నిజంగా పరిశుద్ధాత్మ నాలోకి వచ్చి నేను పరిశుద్ధాత్మ పరంగా ఆనందిస్తుంటే, పరిశుద్ధాత్మే నన్ను దర్శించుంటే నేను ఈ లోకంలో వ్యర్థమైన దానికోసం ప్రాకులాడేవాడిని కాదు. మరలా నా ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని, బెట్టింగ్ మ్యాచ్లు ఆడేవాడిని. నా ఫ్రెండ్స్ తాగటానికి వెళ్ళినప్పుడు మరలా నేను కూడా వాళ్ళతో వెళ్ళి తాగేవాడిని కాదు, కానీ వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు తాగుతుంటే వాళ్ళు తీసుకొచ్చిన స్నాక్స్ తినేవాడిని. అంటే ఈ సాక్ష్యము చెప్పుకోవటానికి నేను సిగ్గుపడట్లేదు. ఎందుకు సిగ్గుపడట్లేదంటే ఇలాంటి భ్రమలో ఉన్న క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇలాంటి భ్రమలో ఉన్న క్రైస్తవులు. వాళ్ళకి కొద్దిగైనా మేలుకొలుపు, వాళ్ళకి కొద్దిగైనా తెలుసుకుంటారని చెప్పి నేను ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ఇంతవరకు నేను ఎక్కడా నా సాక్ష్యాన్ని కానీ ఈ వర్డ్స్ని కానీ పంచుకోలేదు. ఫస్ట్ టైం ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నేను పంచుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మరి ఈ రోజు చెప్పాలని నిర్ణయించాడేమో. అయితే అలాగా ఎగురుతున్న క్రమంలో, అలాగా ఉంటున్న క్రమంలో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు ఏం చెప్పాడంటే, మీరు చేస్తుంది తప్పు, మీరు బైబిల్నే చదవట్లేదు, అలాగని బైబిల్ చదవకపోతే నీకు సత్యమేది అసత్యమేది ఎలా తెలుస్తుంది? మీరు బైబిల్ని చదువుకోగలిగితే, మీరు బైబిల్ని ఆసక్తిగా చూడగలిగితే నువ్వు భ్రమలో ఉన్నావా, నువ్వు సత్యంలో ఉన్నావా, నువ్వు మంచి మార్గంలో ఉన్నావా, చెడు మార్గంలో ఉన్నావా అనేది దేవుడే నీకు తెలియజేస్తాడని చెప్పాడు. ఫస్ట్ టైం నేను అనుకున్నాను, నేను వెళ్ళే మినిస్ట్రీ చాలా పెద్దది కదా, నేను వెళ్ళే మినిస్ట్రీకి లక్షల మంది వస్తారు కదా, అందులో సేవకులు వందల సంఖ్యలో ఉన్నారు కదా, మేమెందుకు భ్రమలో ఉండిపోతాము, మేమెందుకు తప్పుడు మార్గంలో నడుస్తాము, ఒకవేళ ఈయన భ్రమ పడుతున్నాడేమో, ఇతనేమన్నా
ఓర్చుకోలేకపోతున్నాడేమో మా భక్తి చూసని నేను ఒక తప్పుడు ఆలోచన సుమారు 1 నెల వరకు ఆయన వారానికి ఒకసారి నాకు కనపడి నన్ను హెచ్చరించేవాడు, బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో అన్నప్పుడు నేను ఒకానొక రోజున నిజమే మరి ఇన్నిసార్లు చెబుతున్నాడంటే కారణం ఉంటది కదా అని అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెట్టాను. అప్పుడు బైబిల్ చదువుతూ నేను వెళ్ళే దగ్గర కాకుండా ఇంకొక దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన జోయల్ బ్రదర్ గారని ఉద్యోగం చేస్తూ మంచి స్థాయిలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబరు. ఆయన అప్పటికి ఇది 15-16 సంవత్సరాల కిందటి విషయం. అప్పటికి ఒక మంచి స్థాయిలో ఉండి మన ఇండియన్ ఐఎన్ఆర్ లోనే సుమారు 70,000-80,000 సంపాదిస్తున్నాడు. ఆయన సంపాదిస్తున్న అతను ఎవ్రీడే ఈవినింగ్ బైబిల్ క్లాసెస్ చెప్తున్నాడు. నాకు అర్థం కాల, నేను బ్రహ్మలో ఉండిపోయా. సమర్పించుకోవాలి కదా సేవకుడు అంటే, పూర్తిగా దేవునికి సమర్పించుకొని కింద నుంచి పైకి వైట్ అండ్ వైట్ వేసుకొని దేవుడి కోసం బైబిల్ పట్టుకునే తిరగాలి కదా అనే భ్రమలో ఉండిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మంచి అంశం చెప్పాడు. అక్కడ ఏమీ ఎగరలేదు, ఏమీ భాషలు మాట్లాడలేదు, ఏమీ చప్పట్లు కొట్టలేదు, కానీ అక్కడ ఆయన వాక్యమే మాట్లాడాడు. ఆ సేవకుడు వాక్యమే మాట్లాడారు. ఆ వాక్యం విన్నా నాకు ఒక్కసారిగా నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. నా మైండ్ చాలా కొత్తదనాన్ని చూసింది. నాకు అర్థం కాల, ఏంటి ఇంత జ్ఞానం వాక్యంలో ఉందా, ఇంత జ్ఞానం బైబిల్లో పొందుపరిచి పెట్టాడా దేవుడు, ఇంత జ్ఞానయుక్తంగా దేవుడు మనిషితో మాట్లాడతాడా అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా నేను చదవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అలా చదివే కొద్దీ నాకు ఆసక్తిని ఇస్తున్నాడు, ఇంట్రెస్ట్ని ఇస్తున్నాడు, కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నాడు. నేను వెళ్ళే చోట ఆ విషయాలు నేను ఎప్పుడు వినలేదు. ఎంతకాడికి చప్పట్లు, పాటలు, పరిశుద్ధాత్మతో ఎగరటం, ఇవే భాషలు మాట్లాడడం, వీటినే నేను విన్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, కించపరచట్లేదు. సత్యాన్ని దేవుడు నాకు ఎలా తెలియజేస్తున్నాడో నేను చెబుతున్నాను. ప్రియ దేవుని సంగమా, మీరెవరు నెగిటివ్ గా తీసుకోకండి, పాజిటివ్ గానే థింక్ చేయండి దయచేసి. ఎందుకంటే నేను అలాగే బైబిల్ చదివే కొద్దీ అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటిది అనే విషయం నాకు తెలిసింది. పరిశుద్ధాత్మ అంటే ఏంటిదంటే, పేతురు గారికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకొని మరణపాయ స్థితి కూడా ఆలోచించకుండా తెగించి యూదులకు సువార్త చెప్పడానికి బయటికి వెళ్ళాడు. యూదులకు సువార్త చెప్పడానికి ఆ రోమా సైన్యానికి కూడా భయపడకుండా, ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఉన్న వ్యతిరేకులకు భయపడకుండా, యూదులు ఎంత వ్యతిరేకించారో యేసుక్రీస్తుని అనే విషయం కూడా ఆలోచించకుండా ధైర్యంగా నిలబడి ఆయన సువార్త ప్రకటిస్తే 3,000 మంది ఆ రోజు మారారు. ఆమేన్. అది చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది. నిజమే కదా, పరిశుద్ధాత్మ వచ్చిన ఇతనేమో ప్రాణభయంతో ఉన్న అతను ధైర్యం తెచ్చుకుని లేచి సువార్త ప్రకటించడానికి ముందుకెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత అనేకులు మారారు. అలాగే స్టెఫన్కి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవ్వరికి భయపడకుండా సువార్త ప్రకటన చేశాడు. స్టెఫన్కి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరికి భయపడకుండా సువార్త ప్రకటన చేసి ధైర్యంగా నిలబడి అక్కడ చంపుతారనే భయం కూడా లేకుండా వాళ్ళలో ఉన్న ప్రతి లోపాన్ని తీసి మాట్లాడుతున్నాడు. కానీ అతన్ని చంపేసినా సరే ఆ పరిశుద్ధాత్మ కలిగిన ఆ వ్యక్తి ప్రేమ ఎలాగుందో చూడు. మీరేం చేయించుకున్నారో, యేసుక్రీస్తు ఎలాగైతే మాట్లాడుతున్నాడో యేసుక్రీస్తుకు మాదిరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కనపడుతుంది. ఆమేన్. కానీ మేమేం చేసాము, పరిశుద్ధాత్మ అని చెప్పి ఎగిరిన వెంటనే సినిమాకి వెళ్ళాము, ఎగిరిన వెంటనే గేమ్, అది డబ్బులు ఇచ్చి బెట్టింగ్స్ ఆడాము. అది చాలా తప్పు, జూదం అది. అయితే అలాగా నా జీవిత సాక్ష్యం కొనసాగుతుంటే నన్ను అనుకోని రీతిలో ఒక చిన్న అనారోగ్యం హైదరాబాద్లో రావటం ద్వారా విజయవాడకి దేవుడు పంపించాడు. అప్పటి నుంచి బైబిల్ చదువుతూ, బైబిల్ని ప్రత్యేక టైం తీసుకొని బైబిల్లోని అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చెబుతూ, ఏ మినిస్ట్రీకి కానీ ఏ పరిచర్యకి కానీ అనుసంధంగా లేకుండా సొంతంగా మనం బైబిల్ చదివితే దేవుడు మనకేమి నేర్పిస్తాడో చదివే కొద్ది కొత్తదనం. ఎన్ని తరాలు వచ్చినా ఎందుకు ఈ బైబిల్ కొత్తగా ఉందంటే,
ఇవాళ చదివి మళ్ళీ రేపు చదివిన అందులో కొత్త విషయం తెలుస్తుంది. ఆమేన్. బైబిల్ యొక్క సామర్థ్యం అది తెలుసుకున్న తర్వాత మరి దేవుడు ఈ విధంగా ఈ రీతిగా విజయవాడలో ఒక సత్య సువార్తను అనేక ప్రజలకు అందించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని నిలబెట్టాడు. మేము ఇక్కడ నిలబడతాం, మేము సువార్త ప్రకటిస్తాం, అనేక ఆత్మల్ని రక్షించడానికి దేవుడు మమ్మల్ని కాపురులుగా ఉంచుతాడని ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఉంచుకున్నాడు. ఉంచుకున్న దేవుడే. ఈ విజయవాడ వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాకపోతే టైం లేదు. ఎలాంటి అద్భుతాలు అంటే, నాకు తిండి లేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నేను దేవుడి పని మర్చిపోలా. అప్పటికి మేము సేవ మొదలు పెట్టలా. విశ్వాసిగా ఉంటూనే నేను చదువుతుంటున్న ఈ వాక్యాన్ని పాటిస్తూనే కొంతమంది బ్రదర్స్, ఇప్పుడు ఎలా అయితే సిస్టర్ గారు అందరూ దేవుళ్ళలో నీతిగా దేవుడి పని చేయాలనే తపన కలిగి ఉన్నారో, అలాంటి తపన కలిగిన కొంతమంది బ్రదర్స్ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడి పని చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడి పని చేస్తూ వాళ్ళు చేసేది ఏంటి తెలుసా? పగలంతా ఉద్యోగాలు చేసుకుని 5 o'clock నుంచి మొదలవుతారు దేవుడి పనికి. మొదలయ్యి అనేక ప్రాంతాలు వెళ్తారు. అది 100 కిలోమీటర్లు ఆలోచించారు, 80 కిలోమీటర్లు. వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయేవాడిని. వాళ్ళేమో మంచి ఉద్యోగులు, నేనేమో ఒక 450 నుంచి 500 కూలి చేసుకునే చిన్న వ్యక్తిని. కానీ నేను ఎప్పుడు ఆలోచించలా, నాకు ఈ రోజు నేను వెళ్ళకపోతే నా భార్య పస్తుంటదే, నా పిల్లల పస్తుంటారని ఆలోచించలేదు. నేను ఇంటర్నెట్ కట్టుకోగలనా కట్టుకోలేనని ఆలోచించలేదు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని అవమానాలు నాకు వచ్చినా వెళ్తూనే ఉన్నాను. వాళ్ళని పస్తుంచడానికి కూడా నేను ఇష్టపడ్డా, కానీ దేవుడి పని మానడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించి ఇక్కడ నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? మేమెప్పుడు అడగలేదు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభా నువ్వు నన్ను హెచ్చించని అడగలేదు. కానీ మా పనిని చూసిన దేవుడు మమ్మల్ని అద్భుతంగా విజయవాడలో హెచ్చించి సేవకు నిలబెట్టాడు. ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్. మరి మనమందరం ఒక చిన్న పాట పాడుకుంటూ చిన్నపాటి ఆరాధన మనం చేసుకుని అనంతరం వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి అందరు వినుంటారు, ఈ పాట అందరికి వచ్చే ఉంటది. ఇంతవరకు చాలా మంది ఇది పాడారు. మరి అమెరికాలో ఉన్న మీ అందరికి కూడా, దేవుడి పిల్లలైన మీ అందరికి కూడా తెలిసే ఉంటది. పదములు చాలని ప్రేమ ఇది అనే పాట. ఆ ప్రేమ నిజంగా ఎంతో మనుషులను ఆదరిస్తుంది. అందరం పాడుకుందాం. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా,
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. అవును ప్రియమైన దేవుని సంగమా, మన కన్నవారి కంటే మించిన ప్రేమ. మన కన్నవారు మనల్ని కన్నారు, పోషిస్తున్నారు, మనల్ని చదివించారు, గొప్పవారిని చేశారు, మనకి ఆహారం పెడుతున్నారు. కానీ యేసు ప్రేమ మనం అడగక ముందే మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ. యేసు క్రీస్తు వారి ప్రేమ మనందరము దేవుని సన్నిధిలో మంచి మనసుతో, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, ఎక్కడున్న వాళ్ళు అక్కడే, మరి లైవ్ లో ఉన్నవారే కానీ, ఇక్కడున్నవారే కానీ, ఏ ప్రాంతంలో లైవ్ లో ఉన్నా మీరు ప్రార్థనలో గడపండి. ఈ ఆరాధన ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభువుని మీరు ఒకటే అడగండి, అయ్యా ఇంతవరకు నన్ను ఎంతో గొప్పగా దీవించావు, ఆశీర్వదించావు. నేను అడగక ముందే ఈ ప్రకృతిలో నుంచి సమస్తాన్ని నా కొరకు ఇచ్చావు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. నీ రుణం అనేది మాటలతో చెప్పేది కాదు, కానీ నీ రుణం అనేది చేతల్లో చూపించేది తండ్రి. నీ కొరకు మేము ఏం చేయగలుగుతున్నాం ప్రభువా? మీ కొరకు మేము ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నామా? మీ కొరకు ఎవరి దగ్గర మాట్లాడగలుగుతున్నామా? మీ కొరకు మాకు మేము నీతిగా బ్రతకగలుగుతున్నామా? మీ కొరకు నమ్మకమైన పనివారిగా మేమేమన్నా ఉన్నామా? మీ కొరకు అనేకుల్ని రక్షించే పనిలో తండ్రి సాధనాలుగా ఏమన్నా మేము ఉన్నామా? మమ్మల్ని మేము బలపరుచుకునే శక్తిని ఇవ్వండి నాయన. మమ్మల్ని మేము దృఢపరుచుకునే శక్తిని ఇవ్వనమ్మా తండ్రి. ఒకవేళ స్నేహితుల ద్వారా మేము మోసపోయి బాధపడుతున్నామేమో, ఒకవేళ ఇరుగు పరుగు వాళ్ళ ద్వారా మేము మోసపోయి బాధపడుతున్నామేమో, ఇంకెవరి ద్వారా మేము బాధ నొప్పిని భరిస్తున్నామేమో, అనుభవిస్తున్నామేమో, అయితే వాటన్నిటి నుంచి విడిపించేది నజరేయుడైన యేసయ్య. అట్టి దేవుణ్ణి, మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎందుకంటే మన బంధువులైనా, తల్లిదండ్రులైనా తండ్రి అని పిలవంగానే రారేమో, గాని ఆయన మాత్రం మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన కొడుతూనే ఉన్నాడు, తాడుతూనే ఉన్నాడు. మనల్ని ఆకర్షించటానికి, మనల్ని ఆయనతో కలిసి ఆ మహాపరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి, ఆయన మనతో జీవించటానికి, సహజీవనం చేయటానికి ఎంతో ఆశపడుతున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ రోజు, అయ్యా నిన్ను సంతోష పెట్టడానికి నేనేం చేయాలి నాయన? నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని నేను ఎలా ఖర్చు చేయాలి తండ్రి? నాకు ఇచ్చిన ఈ జీవితకాలం ఏదన్నా వ్యర్థంగా నేను గడుపుతున్నానేమో, నాకు ఇచ్చిన ఆయుష్కాలం నామకరణ క్రైస్తవుడుగా నేనున్నానేమో, నాకు ఇచ్చిన ఈ జీవిత కాలంలో నాయన మిడిమిడి జ్ఞానంతో బైబిల్ని పక్కన పెట్టి బ్రతుకుతున్నానేమో. అయితే ఈ రోజు నాకు సత్యాన్ని తెలియచేయండి, ఈ రోజు నాతో మాట్లాడండి, ఈ రోజు నన్ను దర్శించండి, మీ మాటలు నా చెవుడు వేసి నన్ను బలపరచండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. మనుషుల వారి మారే దేవుడు కాదు మీరు. మనుషులు ఇవాళ ఒక రోజులా ఒకలాగుంటారు, రేపు ఇంకొకలాగుంటారు, ఎల్లుండి మరొకలాగుంటారు. మీరు అలా ఉండే దేవుడు కాదు. ఆది నుంచి ఇప్పుడు వరకు ఒకేలాగా ఉన్నారు. ఇదిగో త్వరలో మీ రాకడ సమీపిస్తుంది నాయన తండ్రి. ఈ ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా నాయన ఇలాగెంతో మంది బలపరుస్తూ మీ పరిచర్యకు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. ఇంకా ఆ మినిస్ట్రీస్ నుంచి అనేక మంది గొప్ప పరిచారకులను లేవనెత్తండి నాయన. ఆ మినిస్ట్రీస్ నుంచి ఇంకా అనేక మంది నీ పనివారును లేవనెత్తండి తండ్రి. నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు శ్రమపడి, నీ కొరకు ఎన్ని ఇబ్బందులు, నిందలు, అవమానాలైనా భరించి సంతోషంగా నీ పనిలో కొన్ని ఆత్మలనైనా మార్చటానికి నాయన ఆ మినిస్ట్రీస్
ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి. స్వదేశంలో వాడుకోండి నాయన, విదేశాలలో వాడుకోండి. ఇంకా వాళ్ళ ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో అయితే వాళ్ళ పరిచర్యలు వెళ్తున్నాయో, యూట్యూబ్ ద్వారే కానీ తండ్రి, జూమ్ ద్వారే కానీ తండ్రి, ఫేస్బుక్ ద్వారే, ఇంకా ఏదైనా ఇన్స్టాగ్రామ్స్ ద్వారా కానీ ఎక్కడికెక్కడికైతే వెళ్తున్నాయో వాళ్ళందరినీ దర్శించండి. మంచి మారు మనసును కలిగజేయండి తండ్రి. ఈ లోకపరమైన దీవెనల ఆశీర్వాదం కంటే కూడా నాయన మారు మనసు ఎంతో గొప్పదని మీరు చెప్పారు నాయన. మారు మనసు ఫలం అనేది ఎంతో అద్భుతమైనది, మీకు ఇష్టమైనది తండ్రి. ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని నీ బిడ్డలు అనుభవించడానికి ఆశీర్వాదం మీరు దయచేయండి తండ్రి. అదే విధంగా నా కన్న తండ్రి, ఈ పరిచర్యను అంచులంచెలుగా మీరు ఎదిగింప చేయండి. అదే విధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలకి ఇంకా ఆత్మీయంగా మీరు మంచి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి నడిపించండి. ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. నీ బిడ్డలకి ఏవైతే కావాలో నాయన, నీ బిడ్డల హృదయానికి ఏ మాటలైతే కావాలో, నీ బిడ్డల్ని బలపరచడానికి ఏదైతే మీరు మాట్లాడించబోతున్నారో పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మీ బిడ్డలకి నీ దయచేయండి. అలాగే పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించండి తండ్రి. నీ వాక్యం విత్తబోతుండగా మీరు నీరు గట్టి ఫలింప చేయండి. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలు మారటానికి సహాయం చేయండి. వాక్యంలో లోటుపాట్లు కలిగి ఏదన్నా వ్యతిరేకమైన జీవితం నీకుంటే వాక్యం ద్వారా మీరు మార్చండి. వాక్యంతో మీరు మాట్లాడండి తండ్రి. వాక్యంతో మీరు దర్శించండి. ఈ లోకపరమైన ఈవులు మాకు అవసరం లేదు, కానీ పరలోక సంబంధమైన ఈవులతో మమ్మల్ని నింపండి నాయన. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలాగే అమెరికాలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ జూమ్ లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నీ వాక్యంలో మమ్మల్ని మీరే ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని, అతి శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మరొకసారి జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యేసుక్రీస్తు వారి పేరట. మరి ముఖ్యంగా సిస్టర్ ఎస్తేర్ రాణి గారికి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపికలని నేను అనుకుంటున్నాను. మరి ఎస్తేర్ రాణి గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మరి దేవుడి పిల్లలమైన మనందరితో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో శ్రద్ధ కలిగి స్పష్టంగా మనము వాక్యాన్ని తెలుసుకుందాం. మీకు సమయం 8:10 కావస్తుంది. కరెక్ట్గా 9 లోపు నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ కొద్ది నిమిషాలు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చక్కగా మీ చెవుల్ని, మీ మనసుని, హృదయాన్ని ఒక దగ్గర పెట్టి వాక్యం వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మరి ఆన్లైన్ లైవ్ కనుక మీరు వాయిస్ కొద్దిగా బ్రేక్ రావచ్చు, చిన్న చిన్న సమస్యలు, ఆంతర్యాలు కలగవచ్చు. ఏదేమైనప్పటికీ నా వంతు నేను స్పష్టంగా వాక్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా శ్రద్ధగా వినండి, అల్లరి లేకుండా. మంచిది. ఇంకా వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు క్రైస్తవులమైన మనందరం కూడా తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఎన్నో బైబిల్లో దేవుడు పొందుపరిచి పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా మనము పైనే చూస్తూ వెళ్తాం, పైనే వింటూ వెళ్తాం, పైనే సేవకులు ఏదైతే చెప్తే దాన్ని నిజం అనుకుని మనము ఆలోచనలో ఉండిపోతాం. అయితే దేవుడు ఈరోజు మనతో ఇంకా స్పష్టంగా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు ఎవరిని నిలబెట్టి మాట్లాడినా వారి ద్వారా అనేకమైన నూతన విషయాలు దేవుడు తెలియచేస్తాడు. అనేకమైన క్రొత్త విషయాలు, మనము బలపడే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడో అది తన పిల్లలకి స్పష్టంగా నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ జీవిత ప్రయాణంలో, విశ్వాస యాత్రలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే నేను దేవుడి కోసం బ్రతకాలి అనే ఆశ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళలో నెంబర్ ఆఫ్ ది పీపుల్స్కి, చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఉంటుంది కానీ వాళ్ళు జీవించలేరు. వాళ్ళు ఆయన పనిని సక్రమంగా చేయలేరు, ఆయనలో కూడా సరిగా బ్రతకలేరు.
దానికి కారణాలు అనేకమైన విషయాలపైన ఉన్నాయి. అయితే బయటికి వెళ్ళి మనం ఆలోచించిన అవసరం లేదు, కానీ వ్యక్తిగత జీవితాలలో ఈరోజు దేవుడు బైబిల్లో నుంచే వాటిని చూపిస్తూ మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇంకోటి, కొన్నిసార్లు ఈ సంఖ్యలు అంటే లెక్కలు వేసుకుని మనం గర్వపడుతుంటాం. ఏంటిదా లెక్కలంటే, ఇవాళ ఉన్న ప్రపంచంలో సుమారు 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని లెక్కింపులు అనేది వస్తున్నాయి. ఈ లెక్కింపులు వచ్చినప్పుడు మనం గర్వంగా ఫీల్ అవుతాం. క్రిస్టియన్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు క్రిస్టియన్స్, ఓకే మా సంఖ్య ఎక్కువగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం దాన్ని చూసి సంతోషపడే వ్యక్తి కాదు, దాన్ని చూసి సంతోషపడే దేవుడు కాదు. ఆ విషయాన్నే పరిగణలోనికి తీసుకుని నా ప్రజలు ప్రపంచంలో వ్యాపిస్తున్నారు అని సంతోషపడే దేవుడైతే అస్సలు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకేదో ప్రత్యేకమైనది కావాలి. ఆ ప్రత్యేకమైనది ఏంటిదో ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. అందరూ ఒకసారి యోహాను గారు రాసిన సువార్త, దయచేసి లైవ్ లో ఉన్నవారు కూడా బైబిల్ చూడండి, మరి దేవుడు మనతో బైబిల్ ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం దయచేసి ఒకరు నాకు చదివి వినిపించండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. నా యందు మీరు, మీ యందు నా మాటలను, బాగా వినండి. అక్కడ ప్రియ దేవుని సంగమ, మీరు బైబిల్ని చూడండి, నా వాక్యం వింటూ బైబిల్లో మరి ఏం చదువుతున్నారో మీరు చూడండి, అప్పుడే వాక్యం అర్థమవుతుంది. లేకపోతే మీకు వాక్యం అది సత్యమా అసత్యం అనేది మీరు తెలుసుకోలేరు. అదే ఇక్కడ యోహాను గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యోహాను గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను గారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సమయంలో ఏం జరుగుతుందో, నా యందు మీరును, మీ యందు నా మాటలను అన్నాడు. చూడండి, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అన్నాడు. చూడండి, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఆమేన్. ఈరోజు ప్రపంచము దేనికి ప్రయారిటీ ఇస్తుంది, దేనికి ఎక్కువ మద్దతు ఇస్తుంది అంటే, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఇల్లు వస్తుంది, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఉద్యోగం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే ధనం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే అనేకమైన సూచక్రియలు మనము చూడగలం. అందుకని ఇవాళ ప్రపంచం అంతా కూడా స్వస్థత భక్తులు ఎక్కువైపోయారు, స్వస్థత సేవకులు ఎక్కువైపోయారు. ఎందుకంటే వారు మేము ప్రవక్తలము అని చెప్పుకుని తిరుగుతున్నారు. ఇంకా ఏమంటున్నాడు ఆయనేమో మనుషులేమో వీటికి ప్రయారిటీ ఇస్తున్నారు, మనుషులేమో వీటికి విలువనిస్తున్నారు, కానీ దేవుడేమో దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాట అన్నాడు. చూడండి రే దేవుని సంగమా, అర్థమవుతుందా? నా యందు మీరును, మీ యందు నా మాట అన్నాడు. మీ యందు నా మాట ఉంటే, మీ హృదయంలో నా మాట ఉంటే, మీ మనసులో మీ మైండ్లో నా మాట ఉంటే, మీరు చెవుల ద్వారా వింటాం కాదు, వాటిని హృదయములో పెట్టుకోవాలి. అదే అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు, ఆయన యందు మనం కానీ ఒకవేళ ఉంటే ఆయన మాటకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన మాటకి ఏమి ఇవ్వాలి? ప్రయారిటీ, ప్రాధాన్యత అంటారు. ఏంటిది? ప్రాధాన్యత అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రత్యేకంగా ఆయనకు మాత్రమే విలువని, మన వాల్యూస్ అన్నిటిని పక్కన పెట్టి ఆయన యుద్ధకు వచ్చిన మనము ఆయన మాటకి విలువనివ్వాలి. ఇచ్చిన వారు ఇచ్చిన తర్వాత మళ్ళా ఇవ్వకుండా అడిగే హక్కు మీకు లేదు. చూడండి సుమా, ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటను నిలిచి ఉండిన ఎడల అన్నాడు. చూడండి ఏమంటున్నాడు? నిలిచి ఉండిన ఎడల, నా మాట మీ దగ్గర కానీ నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అప్పుడు అడగండి. మీరు ఎప్పుడు అడగాలి? మీకు ఇష్టమైనది. దేవుడి దగ్గరకు వచ్చి అన్ని అడుగుతారు, కానీ
ప్రభా నీ మాట నా యొద్ద నిలిచి ఉందా, నీ మాట పరంగా నేను నడుస్తున్నానా, నీ మాటకి నేను లోబడి ఉన్నానా అనే ఆలోచన మాత్రం ఎవరికి రాదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి, కంటిన్యూ చేయండి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అప్పుడు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. మనకు ఏదన్నా కావాలి అంటే, ఏదన్నా జరగాలి అంటే, ఏదన్నా రావాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చి, ఫస్ట్ ప్రత్యేకమైన ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి, అప్పుడు ఆయన దగ్గర మనము అడగటం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు? ఆయన దగ్గర అడగాలంటే ఫస్ట్ మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్న క్వాలిటీస్ ఏంటిది? మన దగ్గర ఆయన మాట ఉండాలి, నిలిచి ఉండాలి. మనలో ఆయన మాట ఉండాలి, మన హృదయములో ఆయన మాట ఉండాలి, మన మనసులో, మన దేహములో ఆయన మాట ఉండాలి. ఆయన మాట ఉన్నప్పుడు ఆయన మాటకి ప్రాముఖ్యత ఇస్తామా, ఇంకెవరైనా మాటకి ప్రాముఖ్యత ఇస్తామా? ఆయన మాటకే ఇస్తాము. ఎందుకంటే ఆయన మాటల్లో మనం ఉన్నాము గనక. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి, ఏదైనా చిన్న చిన్న డిస్కషన్స్, గొడవలు వచ్చినప్పుడు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాడు వీడు అంటారు. అవునా? ఏమంటారు? వాళ్ళ చెప్పు చేతల్లో అంటే వాళ్ళు చెప్పినట్టుగానే ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగానే లోబడి చేస్తున్నారు అంటారు. అలాగే యేసుక్రీస్తుకు కానీ మీరు లోబడి ఉంటే, యేసుక్రీస్తు ఏది చెబితే అది చేయాలని ఆశపడతారు. అప్పుడు మీరు అడిగినవి ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్. ఇది మర్చిపోయింది లోకం, దీన్ని వదిలేసింది లోకం. వదిలేసి ఏమంటుందో తెలుసా? ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చాను కదా, ఇదిగో ఈ 500 కానుకేశాను, నాకు 5,000 ఇస్తావా? ఈ 1000 రూపాయలు కానుకేశాను, నాకు 10,000 ఇస్తావా? లేకపోతే నాకు పెద్ద ఇల్లు ఇస్తావా? నా అనారోగ్యం పోగొడతావా అనే ఒక చెడు ఆలోచనలో క్రైస్తవ్యం ఉండిపోయింది. ఇంకా ఏమంటున్నాడు చూడండి ఆయన, అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. అసలు మాట అంటే ఏంటిది? వర్డ్. దేవుని మాట అనగా వాక్యము. ఆ వాక్యము ఎంత శక్తి గలదో, ఆ వాక్యము మనిషిని ఎలా చేస్తుందో ఒకసారి దయచేసి 10వ అధ్యాయము 35వ వచనంలో చదవండి. లేఖనము నిరార్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములు అంటున్నాడు చూడండి. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నా మాట మీలో ఉంటే, నా మాటని మీరు నేర్చుకుంటే, నా మాట మీ హృదయంలో పెట్టుకుంటే, ఈ వాక్యాన్నంతటినీ కానీ మీరు నేర్చుకోగలిగితే, మీరు నేర్చుకోగలిగితే ఏమంటున్నారు? వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు దేవుడికి ఏదన్నా అవసరం ఉంటుందా చెప్పండి? అర్థమైందని నేను చెప్పిన మాట? ఇప్పుడు నాకు ఫలాంది కావాలని దేవుడి దగ్గరకు వస్తున్నాము, నీకు అది జరగట్లేదు, నీకు అది జరగకపోగా మళ్ళీ ఏమంటుంది? పైపెచ్చు దేవుడి పైన నిందేసే పరిస్థితికి వచ్చింది, దేవుణ్ణి తిట్టే పరిస్థితికి వచ్చారు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, మొదట వాక్యాన్ని మీలో ఉంచుకొని, వాక్య ప్రకారంగా మీరు వెళ్తూ, వాక్యాన్ని చదువుతూ, నేర్చుకుంటూ, వాక్యం గాని మీరు నేర్చుకుంటే, అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. దేవుడు నేనొక్కనే దేవుణ్ణి, మిగతా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేదు. నేనొక్కనే దేవుణ్ణి, నా పిల్లలందరూ వ్యర్థులు, నా కాళ్ళ కింద ఉండే దుమ్ము ధూళి లాంటి వాళ్ళు అంటలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు గాని మీరు నేర్చుకుంటే, నా మాటలు గాని మీరు పట్టించుకుంటే, నా మాటలు మీరు హృదయంలో పెట్టుకోగలిగితే మీరు కూడా దేవుడితో సమానంగా ఉంటారు అంటున్నాడు. ఆమేన్. ఎవరిస్తారండి ఈ అదృష్టం? ఎవరిస్తారు ఈ అదృష్టము? ఎవరన్నా ఇవ్వగలరా లోకంలో? ఎవ్వరు ఇవ్వలేరు. కానీ పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా మాటలు మీ హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని మీరు నేర్చుకోగలిగితే మిమ్మల్ని దేవుడుగా నేను చేస్తాను అంటున్నాడు. ఆమె దేవుడుగా చేస్తున్నాడు. ఇది లేఖనం నెరవేర్పు అంటున్నాడు. ఇదే మాట మనకి కీర్తనల గ్రంథంలో దావీదు గారు ద్వారా కూడా మాట్లాడతాడు. 82:6లో ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. ఏమని ఉంటదంటే, మీరు దైవములని మీరు ఎరగరా? ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు దైవములని వారు ఎరగరా, కానీ వాళ్ళు ఆజ్ఞకు లోపడక
వాళ్ళు దేవుడు చెప్పిన మాటలకి విధేయులై ఉండక వాళ్ళ అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు పాపులుగానే మరణించారు. మనకైతే దేవుడు గొప్ప రక్షణ ఇచ్చి ఇప్పుడు నాలో మీరు గాని ఫలిస్తే, నా వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకుంటే, నా ద్వారా మీరు జీవించగలిగితే, నేను చెప్పినట్టుగా బ్రతకగలిగితే మీరే దేవుళ్ళు అని చెప్పాడు. ఆమేన్. మీరే దేవుళ్ళు, మీరే దైవాళ్ళు. ఎవరన్నా ఏ దేవుడు అన్న ఉన్నాడండి? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఎవరన్నా మనిషిని దేవుడితో పోల్చి మాట్లాడారా? ఒక్క యేసయ్య తప్ప. ఆమేన్. ఎంత గొప్ప వాళ్ళం మనము అలాంటి మంచి ప్రభుకి బిడ్డలమైనందుకు. అదే ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఎందుకంటే మీరేమో మిమ్మల్ని దేవులుగా చేయాలని నేను ఆశపడుతున్నాను, మిమ్మల్ని నాతో సమానంగా చేసుకుని ఆ ఉన్నతమైన పరలోకంలో నా పక్కన ఇప్పుడు ఎలాగైతే తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుని సర్వాధికారాన్ని ఇచ్చాడో, అలాగే మిమ్మల్ని కూడా పరలోక రాజ్యంలో ఒకానొక సమయంలో కూర్చోబెట్టుకుని నేను కూడా మీకు ఈ అధికారాన్ని, ఆధిక్యతని ఇచ్చి మిమ్మల్ని సంతోషకరమైన జీవితంలో కోట్ల సంవత్సరాలు జీవించే విధంగా ఉంచుతాను అనుకుంటే, ఇప్పుడు పరిస్థితి వాక్యము ఏ రూపకంగా వెళ్ళిపోతుందో చూడండి అని చెప్పి మనకి తెలియచేస్తున్నాడు. 2025 సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితిని ఇప్పుడు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం దయచేసి తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏమంటున్నాడు అక్కడ? ఫాల్స్ క్రైస్ట్ వస్తాడంట, ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారంట. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారంట. అబ్బా, ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఎక్కడ పెట్టినా ప్రపంచంలో అద్భుతాలు, మహత్కార్యాలు, కోట్లు విసిరేయటాలు, కర్చీపులు విసిరేయటాలు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక మోసంలో ఉండిపోయింది. దానికి కారణం ఎవరని చెబుతున్నారంటే, ఇదిగో ఈ క్రిస్టియానిటీలో ఉన్న, ఈ క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది దొంగ బోధకులు అంటున్నారు. ఆమేన్. కొంతమంది ప్రవక్తలు అని చెప్పుకుంటున్న దొంగ ప్రవక్తలు. ప్రవక్త అంటే ఏం చేస్తాడండి? ప్రవక్త అంటే ప్రవచించేవాడు. ప్రవచనము అంటే జరగబోయేది చెప్పడము. జరగబోయేది చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే జరగబోయేదంతా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏమని చెప్పారు? రాకటకు ముందు ఏం జరుగుతాయో చెప్పాడు, తర్వాత ఏమవుతుందో చెప్పాడు, తర్వాత రాకట వస్తుంది, ఆయన సంఘాన్ని ఎత్తబడుతుంది, విడవబడిన వారు నరకానికి వెళ్తారని చెప్పాడు, ఎత్తబడిన వారు పరలోకానికి వెళ్తారని చెప్పాడు, ఆయన రక్తంలో కడగబడిన వారికి తీర్పు ఉంటుందని చెప్పాడు. అంటే ఎవ్రీథింగ్ చెప్పేశాడు ఆయన. ఆయన ఏది దాచుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఇప్పుడు మరలా కొత్తగా కొంతమంది వచ్చేసి యేసుక్రీస్తు మీలో నివసించాలి అంటే, యేసుక్రీస్తు మిమ్మల్ని సరిగా మీ వెంటే ఉండి మీకు ఆశీర్వాదం దీవెనివ్వాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? అబద్ధపు ప్రవక్తలను వెంబడించాలని చెప్పి అనేక మంది ప్రవచనములు, అనేక మంది స్వస్థతలు, అనేక మంది అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. ఈ మధ్య ఆఫ్రికన్ కంట్రీస్ లో కొంతమంది మీరు చూస్తున్నారు కదా, మరి సోషల్ నెట్వర్క్ లో చూస్తే, మీరు మీడియాలో చూస్తే, కొంతమంది ఈ నైజీరియా ప్రాంతాలలో దేవుడికి కాల్ చేసి డబ్బులు అకౌంట్ లో వేపిస్తున్నారు. మరి కొంతమంది పరలోకానికి కాల్ చేసి మాట్లాడుతున్నారు. మరి కొంతమంది డబ్బుల్నే జేబులో క్రియేట్ చేస్తున్నారు డబ్బుల్ని. అంటే ఎంత భిన్నమైన సువార్తలు వచ్చేసాయి చూడండి. ఈ 2000 సంవత్సరాలలో, ఈ 20వ శతాబ్దంలో ఎంత భయంకరమైన పరిస్థితులలో పాస్టర్స్, సేవకులు వచ్చేసారు. అదే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మనకి జాగ్రత్త చెబుతున్నాడు. ఏమన్నా తెలిస్తే, మీరు నన్ను నమ్ముకుంటారు, మీరు నా భక్తి చేస్తారు, మీరు అలాగే నాకు ప్రార్థనలు చేస్తారు, మీరు నా దగ్గర నీతిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని రైట్ వేలో నడిపించే కొంతమంది
మీకు జత చేస్తాను నేను. ఎలాగైతే ఒకనాడు అపోస్తులని సంఘానికి జత చేశానో అలాగే రైట్ వేలో మిమ్మల్ని నడిపించడానికి కొంతమంది నా పరమైన ఆలోచన కలిగిన వారిని, నా గురించి ఆలోచించే వారిని, నాలాగే సత్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్న వారిని మీకు నేను అప్పచెబుతాను. కానీ వారి దగ్గర నుంచి కూడా మిమ్మల్ని సెపరేట్ చేస్తారు. ఎవరు? ఈ దొంగ బోధకులు, ఈ దొంగ ప్రవక్తలు, ఫాల్స్ క్రైస్ట్ అంటున్నాడు ఇక్కడ. అదేనా? అదేనా ఇక్కడ అంటుంది? ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫెట్స్ అంటున్నాడు. అంటే ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తు. అంటే క్రీస్తుకు భిన్నమైన సువార్త, అబద్ధపు క్రీస్తు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంట? వీళ్ళు వచ్చి సువార్త ప్రకటించారంట. వీళ్ళు వచ్చి ఆయన మాటని వెదచల్లరంట. వీళ్ళు వచ్చి ఆయన మాటని అనేక ప్రజలకు చెప్పారంట. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? అద్భుతాలు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటిది? అద్భుతాలు కొరకే చర్చికి వచ్చే వాళ్ళందరూ వాక్యానికి వ్యతిరేకమైన బోధలో ఉన్నారని అర్థమవుతుంది. ఆమె నిజంగా ఇది చాలా సంతోషం అండి, ఆశ్చర్యకరమైన విషయం. ఇంకేమంటున్నాడు ఆయన? మేము ప్రవక్తలమని గొప్పగా చెప్పుకుని వెళ్తున్న అనేకులు ఉన్నారు ఈ ప్రపంచంలో. మేము ప్రవక్తలమని చెప్పుకుని వెళ్తున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అబద్ధికులు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? మరొకసారి చదవండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసము చేయడానికి గొప్ప సూచక్రియలు చేస్తారంట, మహాత్కార్యములు చేస్తారంట, కనపరుస్తారంట. వాళ్ళు కనపరుస్తారంట. కనపరిస్తే మరి ఇక్కడ దేవుడే చెబుతున్నాడు కదా వాళ్ళని పంపిస్తానని. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళల్లో ఒక క్యాడర్ అనేది ఉంటది, వాళ్ళల్లో కూడా కొన్ని డివిజన్స్ అనేది ఉంటవి. అవి దేవుడు ఏ విధంగా మనకు చూపిస్తున్నాడో అదే దెస్సలోనికలకు రాసిన రెండో తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు దయచేసి చదవండి. ఏమని అంటున్నాడు అక్కడ? బాగా వినండి. ఎవరు వీళ్ళకి అట్రాక్ట్ అవుతారంటే, ప్రియ దేవుని సంగమా మీరు బాగా వినాలి. ఎవరు వీళ్ళకి అట్రాక్ట్ అవుతారంటే, ఎవరు ఈ బోధన అంగీకరిస్తారంటే, ఏది అబద్ధ క్రీస్తు గాని అబద్ధ ప్రవక్తలు గాని చెప్పే వాక్యాన్ని ఎవరు వింటారంటే, ఎవరు అంగీకరిస్తారంటే, ఎవరు దాని వెంట పరిగెడతారంటే, ఎవరు అదే నిజం అనుకుని భ్రమలో ఉండిపోతారంటే, ఎవరు అదే నిజం అనుకుని వాదిస్తారంటే, ఎవరు ఇదే సత్యం అని చెప్పి దేవుడు ఇంతేనని చెప్పి ఉండిపోతారంటే వాళ్ళ గురించే చెబుతున్నాడు. 9వ వచనంలో చాలా అద్భుతంగా చెబుతున్నాడు. వినండి దయచేసి. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై, అంటే క్రిస్టియానిటీలో కూడా రక్షింపబడుతున్నామని భ్రమలో ఉంటూ నశించేవారు కొంతమంది ఉంటారంట. మీకు అర్థమవుతుందా? రక్షించబడుతున్నామని భ్రమలో ఉంటూ నశించేవారు కొంతమంది ఉంటారంట. నశించుచున్నవారు తాము రక్షించబడుతున్నామని సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయారు గనక, సత్య విషయమైన అంటే వాక్యపరమైన ప్రేమను, సత్యము అనగా వాక్యము, ఆ ప్రేమను వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు గనక, ఆ ప్రేమను వాళ్ళు తీసుకోలేకపోయారు గనక, అవలంబించలేకపోయారు గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఆమేన్. ఇప్పుడు ఈ టీమ్స్ అన్ని ఎవరు అంటే సాతానువి అని అర్థమవుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు సాతాను గాడు ఏం చేస్తున్నాడు? అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, సమస్త బలాన్ని ఉపయోగిస్తున్నాడు. అలాగే సాతాను గాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సపరేట్ చేసి, క్రిస్టియానిటీని సపరేట్ చేసి ఇది నిజమనే భ్రమలో కూడా నడిపిస్తున్నాడు. నిజంగా ఎంత బాధాకరమైన విషయము. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి ఇది తెలియట్లేదు. ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా అద్భుతాలు స్వస్థతలు, అద్భుతాలు స్వస్థతలు.
మీకు ఒక విషయం తెలుసా ప్రియమైన దేవుని సంగమా? దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరగని వారు, కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది హేతువాదులు ఉంటారు, కొంతమంది దేవుణ్ణి ఇష్టపడని వారు ఉంటారు, కొంతమంది అన్యులు ఉంటారు, అంటే క్రిస్టియన్స్ కాని వారు. వీరందరూ ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, నీ దేవుడు ఇంత గొప్పగా అద్భుతం చేస్తే, నీ దేవుడు ఇంత గొప్పగా స్వస్థత చేస్తే ఎందుకు మీరు మిషనరీ హాస్పిటల్స్ ని ఈ ఇండియాకి తీసుకొచ్చారు? అర్థమైందా మీకు? మిషనరీ హాస్పిటల్స్ ని ఎందుకు ఇండియాకి తీసుకొచ్చారు? ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది కదా, ప్రార్థన చేస్తే నయమైపోతుంది కదా, ఎందుకు మీరు అది వాడలేకపోతున్నారు? ఎందుకు ఈ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు డాక్టర్స్ ని వేల రూపాయలు ఇచ్చి పెట్టి అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు మనం ఏం చెప్పగలం చెప్పండి? అప్పుడు నిజంగా నీకు దేవుడు వాక్యము నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నేను నడిపిస్తే, నాయనా ఇదిగో అపవాది ఈ ఈ యొక్క క్రిస్టియానిటీని ఒక స్వస్థతశాలగా, ఒక అద్భుతాలు చేసే విధంగా, ఒక దేవుడితో కాలు మాట్లాడే విధంగా, ఇంకేదేదో అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు వాడు బలాన్ని కనపరిచి వాడు ఎన్నో జిమ్మికులు చేసి క్రిస్టియానిటీని ముక్కల చెక్కలు చేస్తున్నాడు. అందుకే ఈరోజు వేల డినామినేషన్స్ వస్తున్నాయి. క్రీస్తు సంఘం అంటే ఎవరు? మనమే. క్రీస్తు సంఘమైన మనమే, ఒక్కరమే. ఆయన రక్తములో కడగబడిన మనందరము ఒకటే. మనమందరం కలిసి ఎవరిమి? క్రీస్తు సంఘానివి. కనుక ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది సపరేట్ గా స్వస్థతల గురించే, స్వస్థతల కూడిక, స్వస్థతల రాత్రి అనా, అద్భుతముల రాత్రి, అద్భుతముల ప్రార్థన చేయని ఆత్మ రక్షించుకోవటానికి కాదు, ఆత్మ బలపరచుకోవటానికి కాదు, నాకు వాక్యం నేర్పించి దేవాని కాదు, నాకు వాక్యము ఎలా చెప్పాలి, ఇతరులు నా సోదరు నశిస్తున్నాడు వాళ్ళని ఎలా బాగు చేయాలి అని కాదు. కేవలం అపవాది ఎలాగైతే మోసము చేసే ఆత్మని, భ్రమపరిచే ఆత్మని వీళ్ళలోనికి పంపించి బలహీనులనైన కొంతమందిని ఎన్నుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు జరిగిస్తున్నాడు. అదే 10లో అంటున్నాడు. 10లో ఏమంటున్నాడు చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో అంటున్నాడు చూడండి. ఇంకా కొంతమంది సేవకులు చూస్తే తీసుకునే పనిలోనే ఉంటారు. ఏంటిది? డబ్బులు తీసుకునే పనిలోనే ఉంటారు. అదేమనంటే ఆఫరింగ్స్. సమస్త దుర్నీతి అన్నాడు చూడండి. ఏమంటున్నాడు? సమస్త దుర్నీతి మోసముతోను. మోసము అన్నాడు చూడండి. ఏ విధమైన మోసాలు ఇవి? దేవుడి విషయంలో చేసే మోసాలు. సమస్త మోసమును నశించుచున్నవారు అన్నాడు చూడండి మరలా ఇక్కడ. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ బ్యాచ్ అంతా కూడా ఏది? డబ్బు దండుకునే బ్యాచ్ గాని, స్వస్థత కోసం నిలబడే బ్యాచ్ గాని, అద్భుతాల కోసం నిలబడే బ్యాచ్ గాని, లేకపోతే క్రైస్తవుల్ని కేవలం వీటి ద్వారా భ్రమపడుతున్న సేవకులు గాని, వీళ్ళందరూ ఎవరంటే అపవాది చేతిలో నశించుచున్న ఆయుధాలు. నశించుచున్న వారిలో చదవండి, నశించుచున్న వారిలో సాతాను బలాన్ని కనపరుస్తుందంట. ఆమేన్. ఈరోజు సత్యవాక్యం చెబుతుంటే ఎంతమంది వస్తున్నారండి? ఈరోజు నిజమైన దేవుడి దగ్గరికి ఎంతమంది వస్తున్నారండి? ఈ రోజు నిజమైన దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎంతమంది వచ్చి కూర్చుంటున్నారండి? అదే ఒక అద్భుతాలు చేస్తున్నాడు పాస్టర్ గారు వచ్చి కోటీసి రాస్తారంటే వేల మంది వచ్చేస్తారు. పాస్టర్ గారు వచ్చి నీళ్లు చల్లుతున్నారంటే లక్షల మంది వచ్చేస్తారు. పాస్టర్ గారు కొబ్బరి నూనె ఇచ్చేస్తున్నారంటే వేల మంది వచ్చేస్తారు. కానీ ఆ కనుపరుస్తున్న శక్తి ఎవరిదో తెలుసా? సాతాను అన్నాడు చూడండి. ఏమంటున్నారు లాస్ట్ మాట? సాతాను కనపరచు బలమును అనుసరిస్తున్నారు వీళ్ళు. ఆమేన్. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనము దుర్నీతి విషయంలో దూరంగా ఉండాలని, దేవుడికి ఇష్టంగా ముందుకు వెళ్ళాలని, దేవుడు నచ్చినట్టు మనం జీవించాలి, బ్రతకాలని చెప్పి
దేవుడు మనకి బోధ చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ నా వాళ్ళే, నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వాళ్ళందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారే గనక వారందరూ నాకు కావాలి అంటే ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని వాళ్ళకి తెలియజేసి వాక్యము ద్వారా, అందుకే మీరు ఎప్పుడన్నా చూసారా యోహాను సువార్త 5:39 ఏమని ఉంటది? లేఖనములు యందు నిత్య జీవము అన్నాడు. ఆమేన్. ఎక్కడ అన్నాడు నిత్య జీవము? మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యోహాను గారు రాసిన సువార్త 5:39, John 5:39 ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా? లేఖనములు యందు నిత్య జీవం గలదని. ఎందులో? వాక్యములో. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యములో నిత్య జీవం ఉందంట. ఆ నిత్య జీవం రావాలంటే స్వస్థత ప్రార్థనల దగ్గరికి వెళ్తే రాదు, అద్భుతాలు చేసే ప్రార్థనల దగ్గరికి వెళ్తే రాదు, అబద్ధ వాక్యం చెప్పే ప్రార్థనల దగ్గరికి వెళ్తే రాదు, ప్రవక్తల దగ్గరికి వెళ్తే రాదు. ఎక్కడైతే నిజాన్ని, సత్యాన్ని దేవుడు మాట్లాడిస్తున్నాడో అక్కడికి వెళ్తే వస్తుంది. ఆమేన్. అక్కడికి వెళ్తే వస్తుంది. అలాగే ఇంకో మాట దేవుడు అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చూడండి, బాగా వినండి. వీటిపైన మీరు డిపెండ్ అవ్వకండి. మనం మొదట్లో చదువుకున్నాం కదా, యోహాను గారు రాసిన సువార్త 15:7 ఏమని చదువుకున్నాము? మీరు నా మాట మీ హృదయంలో ఉంచుకోండి, వాటి పరంగా జీవించండి, వాటిని గైకొని, అప్పుడు మీరు అడిగినది ఏదో, మీకు అక్కరైనది ఏంటో నేను ఇస్తానన్నాడు. ఓకే, ఇప్పుడు మీకు రావాలి అంటే, స్వస్థత రావాలన్నా, మీ లేమిపోవాలన్నా, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, లేదా మీకు కావలసినది పొందుకోవాలన్నా, మొదట మీరు ఆయన పని చేసేవారిగా ఉండాలి, ఆయన మాట హృదయంలో పెట్టుకునే వారిగా ఉండాలి, ఆయన మాట ప్రకారం బ్రతికేవారిగా ఉండాలి. ఓకే, అదే మరలా ఇక్కడ యోహాను గారు రాసిన సువార్త పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఆయన వాక్యము ఎవరైతే గైకొంటారో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైపోతుందంట. ఆమేన్. ఆయన వాక్యాన్ని గైకొనే వారిలో ప్రేమ. ఏంటిది ఈ ప్రేమ? ఈ ప్రేమ ఎప్పుడన్నా మీరు గమనించారా? ఈ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రేమ అంటే మనం రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ జీసస్ అంటాము. అది నాట్ ఏ కరెక్ట్. ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో, అంటే ఐ లవ్ యూ జీసస్ అంటే అర్థం ఏంటి? ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని పిలుస్తున్నాం, అవునా? అలా పిలిచేవారు పరలోక రాజ్యం వెళ్ళరు గాని నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే పరలోకానికి వెళ్తారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన ప్రేమని ఎవరు గైకొంటారంట? ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే గైకొంటారో వాళ్ళు నిజమైన ప్రేమను అవలంబించుకుంటున్నారు. ఏంటిది నిజమైన ప్రేమ అంటే? అదే యోహాను సువార్తలో మీరు సెర్చ్ చేయండి, నేను రెఫరెన్స్ నాకు ఐడియా లేదు. ఇంకొకది ఇక్కడ ఇదే మాట ఉంటది. ఏమని మాట అంటే, వాక్యం ఎవరికో వస్తుందో వాళ్ళు దైవములు అని ఉంటుంది. వాక్యాన్ని ఎవరు నేర్పిస్తారో వాళ్ళలో దేవుని ప్రేమ ఉంది అని మనకి వాక్యం సెలవిస్తుంది. ఎవరిలో ఉంటదంట దేవుని ప్రేమ? వాక్యాన్ని ప్రకటించే వారిలో. ఇప్పుడు గైకొన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? గైకొంటే, ఒకవేళ స్త్రీ గైకొన్నదనుకో ఆయన మాటలని, వాక్యాన్ని, ఆ స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబీకులకు, తన ఫ్యామిలీ మెంబర్స్ కి, తన ఫ్రెండ్స్ కి, తన కొలీగ్స్ కి, అందరికి దేవుడి వాక్యం చెబుతుంది. ఆమేన్. అలాగే ఒక పురుషుడు గాని దేవుడి వాక్యాన్ని గైకొన్నాడు అనుకో, ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఇంకొక ఫ్రెండ్స్ కి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కి, లేదా కొలీగ్స్ కి, లేదా రిలేటివ్స్ కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఏమని అంటున్నాడు దేవుడు అంటే, ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వాళ్ళలో ప్రేమ జీవిస్తుంది, పరిపూర్ణంగా జీవిస్తుంది. ప్రేమ పరిపూర్ణం అవటం అంటే ఆయన మాటలను అనేకులకు అందించి అనేకుల్ని నరకానికి వెళ్తున్న వారిని రక్షించటమే. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయనను ప్రేమించటం అంటే, అందుకే ఏమన్నాడు ఆయన? ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడు గాని తండ్రి చిత్త ప్రకారం అన్నాడు. చూడండి, తండ్రి చిత్త ప్రకారం. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు?
చదువు తల్లి మరొకసారి. ఆయన వాక్యము ఎవరైతే గైకొంటారో వానిలో, ఇక్కడేమన్నాడు, తండ్రి చిత్త ప్రకారం చేసే వాళ్ళకి పరలోక రాజ్యం అన్నాడు. మరలా ఇక్కడేమంటున్నాడు, వాక్యాన్ని గైకొన్న వాడికే ప్రేమ ఉంటుంది అన్నాడు. ఏంటిది ఆ ప్రేమ అంటే, వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళలో దేవుని ప్రేమ ఉంటుంది. అంటే ఇప్పుడు వింటున్న ఈ వాక్యం వింటున్న మీరు ఏం చేయాలో తెలుసా? ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ప్రయాసపడాలి. ఇప్పుడు ఇంతకు ముందు మన లైవ్ స్టార్ట్ అవ్వక ముందు సిస్టర్స్ అందరు కలిసి చక్కగా ఆ ప్రేయర్ సెంటర్ లో ప్రేయర్ చేశారు. వాళ్ళ ఫస్ట్ ప్రేయర్ లో ఏమనుంది, నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ నేను చూసినప్పుడు. ఏంటిది? విజ్ఞాపన ప్రార్థనలో ఏముంది? నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించండి. ఆమేన్. ఈ తపన ఎవరికి ఉంటుందంటే, వాక్యానుసారంగా ఎవరైతే బ్రతకాలనుకుని ఆజ్ఞలను గైకొని హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళకుంటుంది. నిజంగా ఈ మినిస్ట్రీకి ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఆమేన్. గ్లోరీ టు గాడ్. అలాగే ఇంకేమంటున్నాడు ఆయన? వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వాక్యపరంగా బ్రతుకుతూ ప్రేమని ఫుల్ఫిల్ చేయాలి. ప్రేమను ఎలా ఫుల్ఫిల్ చేస్తాం మేము? ఎలా చేయాలి మనము? ఫుల్ఫిల్ ఎలా చేయాలి? ఈ వాక్యాన్ని అనేకులకు స్ప్రెడ్ చేయాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? స్ప్రెడ్ చేయాలి, పంపించాలి. సత్యవాక్యాన్ని అనేకుల హృదయంలోనికి, అనేకుల చెవులోనికి పంపించాలి. పంపించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్. ఇంకా ఏమంటున్నారు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక అని ఇంకేమని మాట్లాడుతున్నారో మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మీరు జాగ్రత్తగా ప్రేమ కలిగిన వారు వీటిని విషయమై నేర్చుకోవాల్సిన, ఇదిగో వాక్యము స్ప్రెడ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, వాక్యపరంగా బ్రతకాలనుకున్న వారు కానీ, వాక్యంలో జీవించాలనుకున్న వారు కానీ, వింటున్నారా? వాక్యంలో జీవించాలనుకుంటున్న వారు కానీ ఈ విషయాలన్నిటినీ జాగ్రత్త పడి ఉండాలి. ఏంటి ఆ విషయాలంటే దయచేసి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూడాలి. ఎంగేజ్ లో, యవ్వనములో, ఇంగ్లీష్ బైబుల్లో చాలా చక్కగా కోట్ చేసి ఉంటది, యూత్ అని ఉంటది. ఓకే, యూత్ అని ఉంటది. అంటే మీరు యూత్ గా ఉన్నప్పుడు, మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, ఎంగేజ్ లో ఉన్నప్పుడు, మీరు యంగ్ ఏజ్ ని వ్యర్థం చేసుకోకుండా, అంటే మీకందరికి చాలా వరకు చదువుకున్న వాళ్ళే గనక యవ్వన వయసు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు తెలిసే ఉంటది ఏమా. 25 to 45. ఓకే, యవ్వన దశ 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు యవ్వన దశ అంటారు. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? మరొకసారి చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకు. అది ఏ విషయంలో తృణీకరించొద్దు అంటున్నాడు? మీరు యంగ్స్టార్స్ గా ఉన్నారు, యూత్ గా ఉన్నారు, యవ్వన వయసులో ఉన్నారు, మీరు ఇంకా ఓల్డ్ ఏజ్ లోకి రాలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. ఇది తిమోతికి జాగ్రత్తలు చెబుతున్నాడు. పౌలు గారు చెబుతున్నారు జాగ్రత్తలు తిమోతికి. అలాగే మనకు కూడా ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి జాగ్రత్తలు చెబుతున్నాడు. ఇప్పుడు క్రిస్టియానిటీని అంగీకరించిన నువ్వు, క్రీస్తు స్వరక్తంలో కడగబడ్డ నువ్వు, క్రీస్తు కొరకు ప్రణాళిక కలిగి ఉన్న నీవు, యంగేజ్ లో నువ్వు కొన్నిటిని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆ విషయాలు ఏంటియో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీ యవ్వను బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనివ్వకము, కానీ మాటలోను ప్రవర్తనలోను. ఇక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మాట ఇక్కడ ప్రవక్తన అనేది క్యారెక్టర్ కిందకి మనకు వస్తుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడంటే కాన్వర్జేషన్ అన్నాడు. అంటే సంభాషణ, డిస్కర్షన్, మాటల ద్వారా వచ్చే డిస్కర్షన్ అన్నాడు. ఓకే, ఇంకోటి ఏమన్నాడు? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను. ప్రేమ అనేసరికి మళ్ళీ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేసరికి చారిటీ అని అంటాడు. చారిటీ
అక్కడ లవ్ అని చెప్పలేదు, చారిటీ అంటే దాతృత్వం, దానం చేసే గుణము. చారిటీ అంటే ఏంటి? దాతృత్వం. అంటే ప్రేమ అనేది మాటలతో చెప్పుకోవటం కాదు, ఇవ్వటం. ఆమేన్. ప్రేమ అనేది ఏంటిది? ఇవ్వటం. యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడా? ఆయన ప్రేమ అంటే ఏం చూపెట్టాడు? నేను ప్రేమిస్తున్నాను అన్నాడా? లేదు. ఆయన ప్రేమ అంటే ఆయన కృపను, ఉచితమైన ఆయన కృపను అలా తీసుకొచ్చి మనకు ఫ్రీగా ఇచ్చేసాడు. ఆమేన్. సే ఆమేన్. ఆయన ఏమంటున్నాడంటే ప్రేమలోను అన్నాడు, తర్వాత అంతకుముందు మాటలోను ప్రవర్తనలోను. అంటే మాట ఇక్కడేమో వర్డ్ ప్లస్ కన్వర్జేషన్ అన్నాడు, కాన్వర్జేషన్ ప్లస్ చారిటీ అన్నాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? అంటే మీ మాట ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, మీ మాట ఎందుకు అంత అంటే ఈ మాట తర్వాత వచ్చే సంభాషణ ఎందుకు ఉప్పు వేసినట్టుగా ఉండాలి అన్నాడు దేవుడు. ఎందుకు ఉండాలంటే అది ఒక లైఫ్ నన్న మారుస్తుంది. ఆమేన్. మీకు అందరికి ఈ వాక్య సందర్భంగా నిజంగా జరిగిన ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, అమెరికాలోనే జార్జియా స్టేట్ అని ఒకటి ఉంది, మీకు అందరికి తెలిసే ఉంటది. అమెరికాలోనే జార్జియా స్టేట్ అని ఒకటి ఉంది. కానీ అమెరికాలో మీకు ఇవన్నీ తెలిసిన విషయాలే, అయినా నేను చెబుతున్నాను. నాకు ఒక సేవకులు చెప్పారు, అమెరికాలో స్టే చేసి వచ్చిన సేవకులు, జరిగిన విషయం ఇది. అది ఆ స్టేట్లోనే కాదు, అమెరికా మొత్తం మీద పిల్లలైతే ఉంటారు కానీ తండ్రులు ఎవరో తెలియదంట. చాలా మందికి పిల్లలైతే ఉంటారు కానీ తండ్రులు ఎవరో తెలియదు. వాళ్ళని ఏమంటారో కూడా మీకు తెలుసు, ఎందుకంటే లైవ్ లో నేను చెప్పకూడదు అది. వాళ్ళని ఆ విధంగా పిలుస్తారని చెప్పి, ఒక పిల్లవాడికి తండ్రి ఎవరో తెలియదు కానీ తల్లి ఉంది, తండ్రి ఎవరో తెలియదు. అతన్ని ఎక్కడికి వెళ్ళినా హూ ఇస్ యువర్ ఫాదర్ అని అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి. చెప్పలేనప్పుడు వెంటనే ఆ మాట వచ్చేసరికి ఆ బాబు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయి ఆ మాటకి బాధపడుతూ, నొప్పించపడుతూ, ఆ మాట వినలేక ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేవాడు కాదు. చర్చికి వెళ్ళినా సరే లాస్ట్ బెంచ్ లో, చర్చిలో కూర్చుని, లాస్ట్ చైర్ లో కూర్చుని, అలాగే చర్చి అవ్వకముందే, ఆమె నా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వకముందే అలా వెనక నుంచి లేచి వెళ్ళిపోయేవాడు ఎవరికి కనపడకుండా. అలాగే తన జీవితం జరుగుతూ వెళ్తుంది. అలాగే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కానీ ఎక్కడ ఎవరితో కలిసేవాడు కాదు. ఒంటరితనంలో, ఒంటరిగా జీవించడానికి ఎంతో ఆయన బాధతో, దుఃఖముతో కుమిలిపోతూ ఉండేవాడు. అలాగే కానీ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్నేహం చేద్దామంటే నా ఫాదర్ ఎవరో చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ నేను చెప్పుకోలేకపోతే ఆ మాట నన్ను ఎంతగానో నొప్పిస్తుంది, వాళ్ళు అనే మాట. ఎందుకంటే అక్కడ ఫాదర్ ఎవరో తెలియని వారిని ఏమంటారో మీ అందరికీ తెలుసు బాగా. నేను లైవ్ లో చెప్పకూడదు ఆ మాట. అయితే ఆ మాట ఆ పిల్లవాడు వినలేక ఎంతో బాధపడిపోతాడు. బాధపడితే అలా చర్చిలో ప్రయాణం చేస్తూనే, చర్చికి ఎవ్రీ వీక్ వస్తూ పాస్టర్ గారికి కనపడకుండా వెళ్ళిపోవటం. అయితే అనుకోకుండా ఒక రోజు ఆ చర్చిలోకి ఒక సేవకుడు ప్రత్యేకమైన ఒక యూత్ గ్యాదరింగ్ మీటింగ్ కి వచ్చాడు. యూత్ గ్యాదరింగ్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరుగుతుండగానే వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ ఒక మంచి పద్ధతి, ఒక విధానం ఉంటది. అది ఏంటిదంటే, చర్చ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు గేట్ దగ్గరకు వచ్చి, ఇది లాస్ట్ మొత్తం ప్రేయర్ అయిపోయేదాకా ఉన్న వాళ్ళని గేట్ దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ కొరకు చక్కగా షేక్ హ్యాండ్ ఇస్తూ, వాళ్ళని పలకరిస్తూ, ప్రేమగా వాళ్ళతో సంభాషణ జరుగుతూ ప్రేయర్ చేసి పంపిస్తుంటాడు. అలా జరుగుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే, ఈ బాబు తప్పించుకుని వెళ్దామంటే అవకాశం లేదు. ఈ బాబు పాస్టర్ గారిని దాటుకుని వెళ్తామంటే ఛాన్స్ లేదు. కరెక్ట్ గా పాస్టర్ గారు గేట్ దగ్గరే ఉన్నాడు. ఈ బాబు అందరితో పాటు కలిసి వెళ్తున్నాడు. కలిసి వెళ్తున్న సమయంలో
పాస్టర్ గారి దగ్గరకు వచ్చిన తలంచుకుని వెళ్తున్నాడంట. వెళ్తుంటే అక్కడ మెసేజ్ చెప్పిన పాస్టర్ గారు కూడా ఈ పాస్టర్ గారి దగ్గరకు వస్తున్నాడు. అక్కడ అందరు ప్రేయర్ చేయించుకున్నారు, అయిపోయింది. వస్తున్న క్రమంలో ఆ పాస్టర్ గారు అడుగుతున్నారు ఈయనని ఏమన్నా తెలుసా, హూస్ సన్ ఈజ్ యూ అని అడుగుతున్నారు. ఎవరు కొడుకు నువ్వు అని అడిగే సమయంలో ఆయన నిశ్శబ్దంగా నిలబడిపోయాడంట. నిశ్శబ్దంగా ఆ బాలుడు కుర్రవాడు నిశ్శబ్దంగా నిలబడిపోయాడంట. మళ్ళీ అడిగాడంట ఈయన, ఎవరు కొడుకు నువ్వు, హూ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడుగుతున్నాడంట. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని అడుగుతుంటే అతను అలాగా కళ్ళు ఎర్రగైపోయి నీళ్ళు ఇలా కారే సమయంలోనే ఈ వాక్యం చెప్పిన సేవకులు వెంటనే వచ్చి హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడంట. ఆమేన్. ఏమన్నాడంట, ఈయన దేవుని కుమారుడు, హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నాడంట. ఒక్కసారిగా ఆ వాటర్ అన్ని తుడుచుకుని ఆ పాస్టర్ని గట్టిగా హగ్ చేసుకున్నాడంట. హగ్ చేసుకుని సంతోషంగా బయటికి వెళ్ళిపోయి, ఆయన ఇంతవరకు ఎవరితో స్నేహం చేయని ఆయన, చదువుకోవటానికి కూడా వెళ్ళటానికి భయపడిన ఆయన, చదువుకోవటానికి కూడా ఆలోచించిన అతను అదే మాట పట్టుకుని ఆయన చదువుకున్నాడంట, పెద్ద చదువులు చదువుకున్నాడంట. అదే సన్ ఆఫ్ గాడ్ అనే మాట పట్టుకుని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. కానీ ఆ జార్జియా అనే స్టేట్ లో 3 సార్లు మేయర్ అయ్యాడంట ఆయన. ఆమేన్. ఏమయ్యాడంట, ఎక్కడైతే తలదించుకున్నాడో, ఏ మాట గురించి అయితే ఆలోచించాడో అదే స్టేట్ లో 3 సార్లు ఆయన మేయర్ గా చేశాడంట. నిజంగా ఎంత అద్భుతం అంటే, దేని ద్వారా ఆయన జీవితం అంత ప్రభావితమైంది, దేని ద్వారా రాజకీయ నాయకులు కూడా ఆయనని గుర్తుపెట్టే స్థాయిలోకి వెళ్ళిపోయాడు, దేని ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని ఏరియాస్ కి ఒక అధిపతిగా అధినేతగా లీడ్ చేసే, గవర్నమెంట్ తరఫున లీడ్ చేసే ఒక శక్తివంతమైన పరిపాలకుడుగా ఆయన అయ్యాడంటే ఒకటే మాట, క్రిస్టియన్స్ అంటే ఎవరు, ప్రేమ కలిగిన వారు. క్రిస్టియన్స్ అంటే ఆదరించేవాళ్ళు. క్రిస్టియన్స్ అంటే ఎవరు, దగ్గరగా తీసుకునేవాళ్ళు. అదే అంటున్నాడు. ఆ స్టేట్లో అన్నిసార్లు ఆయన కావటానికి కారణం ఏంటంటే మాట. అలాగే మీ మాట కూడా తొందరపడద్దు. మీ కన్వర్జేషన్ ఎప్పుడు ప్రేమ కలిగినదిగా, ఉప్పు వేసిందిగా ఉండాలి. మీరు అందుకే కొన్ని విసర్జించుకోవాలి. అదే ఆయన చెబుతున్నాడు. ఏమని చదవండి, ఏమని చెబుతున్నాడు, మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు మాటలోను, ప్రవక్తలలోను, క్యారెక్టర్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు సేవకులు చేసిన పని ఏంటిది, ఒక్క మాటే, నువ్వు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. ఈ ప్రపంచం నిన్ను ఒక వ్యర్థుడిగా అనుకోవచ్చు, ఈ ప్రపంచం నిన్ను తండ్రి లేని వాడిగా, ఒక చెడ్డవాడిగా అనుకోవచ్చు. కానీ ఆ దేవుడు నిన్నేమంటున్నాడు తెలుసా, యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఆమేన్. అది పట్టుకుని ఆయన జీవితం ఎంత సక్సెస్ఫుల్ గా అయిపోయిందంటే, అందుకే మన మాట ఎప్పుడు విలువైందిగా ఉండాలి. మన మాట ఇతరులకి చెప్పినప్పుడు, ప్రకటించినప్పుడు అందులో క్రీస్తుని కనపరచాలి. అది అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు, మీరు మాట్లాడితే ఉప్పు వేసినట్టుగా, ఉప్పు వేసిన కర్రీ ఎంత టేస్ట్ వస్తుంది అని చెప్పి ఇంకొక లాస్ట్ మాట అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30-31. నేను ముగించేస్తాను. లాస్ట్ వర్డ్స్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము. ఆమేన్. మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటామో అప్పటి నుంచి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎప్పుడు దుఃఖపరుస్తామంటే, ఈ పైన తిమోతి పత్రికలో చదువుకున్నాం చూసారా, మాట, ప్రేమ, ఇంకా విశ్వాసము, ఇంకా ప్రవర్తన, వీటన్నిటిలో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో అప్పుడు ఆయన దుఃఖపడే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఇప్పుడే కాదు, ఏ తరంలోనూ క్షమాపణ ఉండదు. అది ఆత్మపరమైన జీవితంలో కూడా క్షమాపణ ఉండదు. ఎందుకు తెలుసా, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు 33.5 సంవత్సరం కష్టపడ్డాడు, వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర పరలోకానికి. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా అనేక సంవత్సరాలు, 100 సంవత్సరాలు కష్టపడ్డాడు,
కానీ తర్వాత యేసుక్రీస్తుకు పనప్ప చెప్పాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం 2000 సంవత్సరాల నుంచి మనతోనే మన దగ్గర ఉన్నాడు. ఆమేన్. ఎన్ని దారుణాలు చూసినా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఇంకా మనల్ని నడిపించటానికి ప్రోత్సహిస్తున్నాడు. అందుకే హోలీ స్పిరిట్ అనేది చాలా శక్తివంతమైనది, చాలా బలవంతమైనది. హోలీ స్పిరిట్ ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. హోలీ స్పిరిట్ విషయంలో మనం అనాలోచన కలిగి ఉండకూడదు. అదే అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? చదువు తల్లి 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు, ఎండ్ డే వరకు ఆయన యందు మనము ముద్రింపబడి ఉన్నాము. ఇదిగో ఇవి విసర్జించాలి. పరిశుద్ధాత్మని మనం సంతోషపెట్టాలంటే ఇవి మనలో ఉండకూడదు. ఏవి అవి? ఇప్పుడు చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము అన్నాడు. చూడండి, మనము విసర్జించాలి. ఆమేన్. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మనలో ఫుల్ ప్లెజర్డ్ గా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనం బాగా దేవుడి పని చేయాలంటే, ఎందుకు నేటి క్రైస్తవులు ఈ రోజు ప్రామిస్ చేస్తారు చర్చిలకు వచ్చి? ఏమని ప్రామిస్ చేస్తారు? నేను దేవుడి పని గొప్పగా చేస్తాను, దేవుడి కొరకు నిలబడతాను, దేవుళ్ళలో ఉన్నతంగా ఉంటాను అంటారు. మళ్ళా నెక్స్ట్ వీకే మిస్ అయిపోతారు. మళ్ళా నెక్స్ట్ వీకే చర్చికి రారు. మళ్ళా నెక్స్ట్ వీకే వాళ్ళు చర్చికి రావడానికి మొహమాట పడతారు, ఆలోచించారు. ఈ వీక్ ఏమో చర్చిలో, ఈ మంత్ చర్చిలో ఉంటారు, నెక్స్ట్ మంత్ థియేటర్లో కనపడతారు, నెక్స్ట్ మంత్ ఇంకెక్కడో క్లబ్బులలో కనపడతారు, నెక్స్ట్ మంత్ ఇంకెక్కడో స్నేహితులతో ఎంజాయ్మెంట్స్ చేస్తుంటారు. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను మీలో నిలుపుకోవటానికి మీరు ఇష్టపడట్లేదు. పరిశుద్ధాత్మ ఒకవేళ మీలో నిల్చుంటే ఎప్పుడు దేవుడి మందిరంలోనే మీరు ఉంటారు. ఆమేన్. ఆమేన్. అందరు హల్లెలూయా చెప్పండి. అదే మనం పరిశుద్ధాత్మను నిలుపుకుంటే మనలో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? వాటిని విసర్జించాలంట. వేటిని? చదవండి కింద 31 వచనం. ద్వేషము. ఏ విషయంలోనైనా నీకు ద్వేషం ఉండకూడదు. ఎలాంటి విషయంలో ఎవరినైనా ద్వేషం ఉండదు. ఒకవేళ నువ్వు పైకి బాగా మాట్లాడి ఎవరిపైన ద్వేషాన్ని ఉంచుకుంటే, ఎక్కువ మన ఇంటి వాతావరణంలోనే జరుగుతుంటాయి ఈ దేశాలు. లోపల చాలా దేశం ఉంటుంది, పైకి మాత్రం అది కనపరచం. ద్వేషం ఉంచుకుంటే పరిశుద్ధాత్మ నీలో ఉండటానికి ఇష్టపడాడు. అందుకే ద్వేషం మనలో ఉంటుంది కనుకే కొన్నిసార్లు బాగా దేవుళ్ళు వాడబడతాం, కొన్నిసార్లు వెనకడుగు వేస్తుంటాం. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని మనం ఫుల్ ప్లెజర్డ్ గా ఉంచుకోవట్లేదు మనలో. ఆమేన్. ద్వేషము, కోపము, కోపాన్ని కనపరచొద్దు ఎప్పుడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు కోపం ఉంటుందా ఎవరికైనా? శాంతంగా ఉండండి. అందుకే శిష్యులకి, అపొస్తలులకి ఏం చెప్పాడు? మీరు రాజులు ఎదుట మిమ్మల్ని తీసుకెళ్తారు, కొంతమంది మిమ్మల్ని అప్పచెప్పడానికి తీసుకెళ్తారు. అలాంటి టైంలో ఎక్కువ మీరు అడవుడి కంగారు అయిపోకండి. మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుంది. మీరు నెమ్మదిగా ఉండండి అండి. ఆమె. కానీ మనం ఏం చేస్తాం? కంగారు అయిపోయి గొడవలకి దిగిపోతాం. అలా ఉండొద్దు. కోపము, క్రోధము. కోపముకి మించి వచ్చేదే క్రోధం. అది మరణ పరిస్థితి వరకు మనుషులని తీసుకెళ్తుంది. అదే కదా చాలా మంది సేవకుల విషయంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు నైజీరియాలో జరుగుతున్న క్రైస్తవుల పైన దాళ్లే గాని, మారణ హోమాలే గాని, ఇవన్నీ కూడా ఏంటిది? క్రోధం వలన జరుగుతున్నవి. క్రోధము, అల్లరి. అల్లరనగా ఏంటిది? నువ్వు చర్చిలో పరిశుద్ధాత్మ పేరును చేసి అల్లరైనా సరే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ అల్లరికి, అవునా? విన్నారా ఈ మాట? కొత్త నిబంధనలో ఉంటుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. ఇప్పుడు అల్లరి నువ్వు చర్చిలో చేసినా, బయట చేసినా, ఇంకెక్కడ చేసినా అల్లరిని దేవుడు యాక్సెప్ట్ చేయడు, పరిశుద్ధాత్మ యాక్సెప్ట్ చేయడు. అల్లరి, దూషణ అనగా తిట్టడం, గొణగట్టం, లేకపోతే విమర్శించటం, ఇది దూషణ కిందకు వస్తుంది. దూషణ, సకలమైన అపవాదికి సంబంధించిన దుష్టత్వాన్ని మనము ఏం చేయాలి? వదిలేసేయాలి, విసర్జించాలి. వాటిని పట్టుకుని మనం వెళ్ళొద్దు. వీటిలలో ఏది మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. నిజంగా ఎంత గొప్ప విషయం దేవుడి వాళ్ళు తెలియజేశాడు. అందుని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావం దేవుడికి చెల్లిస్తూ ప్రార్థనతో ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మనకి ఇవ్వబడిన సమయం అయిపోయింది గనక తలలు ఉంచినట్లయితే ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలైనా
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడవా, నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో అద్భుతమైన నీ మాటలను మాకు వినిపించి, నీ ఆత్మ మాలో ఉండాలంటే మేము ఎలా జాగ్రత్త తీసుకోవాలో, నీ మాట మాలో ఉండి మీ మాట ప్రకారం మేము జీవించినప్పుడు మీ యొద్ద నుంచి మేము ఏం పొందుకుంటామో, ఈ నిత్య జీవాన్ని పొందుకోవటానికి అబద్ధ ప్రవక్తల నుంచి, అబద్ధ బోధకుల నుంచి, అబద్ధ క్రీస్తు నుంచి మేము ఎలా తప్పించుకోవాలో, అపవాది వేసే పన్నాగాన్ని నుంచి మేము ఎలా విడుదల చేయబడాలో మరి మాకు నేర్పించినందుకు మీకే వందనాలు నా కన్న తండ్రి. అదే విధంగా నా కన్న తండ్రి మాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్ని అంచెలంచెలుగా ఎదిగింప చేయండి. ఇంకా అనేక దేశాలకి, ప్రాంతాలకి ఈ సువార్తని తీసుకెళ్ళండి. మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని సిస్టర్ కి మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఆత్మీయ జీవితంలో బలమైన శక్తిని మీ ఆత్మ ద్వారా అనుగ్రహించి మీరే నడిపించండి నాయన. మరి ఆ సంఘాన్నంతటిని ఆ పరిచర్యకి సపోర్టెడ్ గా ఉండి ఆ పరిచర్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము మా ద్వారా విత్తబడి చేపించారు నాయన. మరి అది ఫలించేలాగన, అనేకుడికి ఈ వాక్యం వెళ్ళులాగన, సత్యవాక్యంలో మేము అందరం జీవించడానికి మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ఈ అవకాశం ఇచ్చినందుకు మరి సిస్టర్ గారికి దేవాది దేవుడైన మీకు లెక్కించలేని వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పరిశుద్ధులకు, తన మాట విని తన మాట ప్రకారం బ్రతకాలనుకుంటున్న ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ ప్రభావములు చెల్లును గాక. ఎంతో అద్భుతమైన సందేశము. నిజంగానే ఈ చివరి దినాలలో మనము ఎవరిని వెంబడిస్తూ ఉన్నాము, మరి ఏది నమ్ముతున్నాము అనే విషయాల్లో దేవుడు ఎంతో స్పష్టంగా మనందరితో మాట్లాడాడు. దేవుడు నిజంగా మరి వాక్యము, నాయందు గురును నీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అంటే ఆయన మాట మన యందు నిలిచి ఉంటే ఆయనకు మహిమకరమైన విషయాలే, మరి కార్యాలే మనం అడుగుతాం కదా. కానీ లోక సంబంధమైన అడగం. ఆయన మాట మన యందు నిలిచి ఉంటే కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయనకు మహిమకరమైన కార్యాలే, అద్భుత కార్యాలే అడుగుతాం. శరీర సంబంధమైన విషయాలే అడుగుతాం. ఆ కార్యాలు అంటే శరీర సంబంధమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు. మరి నిజంగానే ఇవన్నీ మనం గ్రహించాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞాన వివేచన వరం అడగాలి. ఆ జ్ఞాన వివేచన వరము మనం పొందుకున్నప్పుడు ఎవరిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఎవరిలో మరి అపవాది ఉంది అనేది, దురాత్మ ఉంది అనేది గ్రహిస్తాం. అందరూ అద్భుత కార్యాలు చేసేవాళ్ళు, భాషలు మాట్లాడే వాళ్ళు, ప్రవచనాలు చెప్పే వాళ్ళు అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని మనం అనుకోకూడదు. మరి ఎన్నో రెఫరెన్స్ ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళు మనకు ఏవైనా బైబిల్ లేఖనానుసారంగా ఉండాలి. అద్భుత కార్యాలైనా, ప్రవచనాలైనా, ఏదైనా కానీ లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అది గ్రహించాలంటే జ్ఞాన వివేచన వరం మనలో ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా ఆకర్షితులు ఎందుకైతుందంటే శరీర సంబంధమైన అద్భుత కార్యాలను బట్టి పరిగెత్తుతూ ఉన్నారు కదా. మరి శరీరానుసారంగా మనకు అద్భుత కార్యాలు జరిగినప్పుడు మనకు స్వస్థతలు, మనకు ఉద్యోగాలు, మన పిల్లలకు పెళ్లిలు, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేదు. ఇవన్నీ దేవుడు మన కృప ద్వారా అనుగ్రహిస్తాడు. మనం అడగకుండానే అవి ఇస్తాడు. కానీ మనము ఆయన మాట మన యందు నిలిచి ఉంటే మనం ఏది అడుగుతా అది ఇస్తామంటే ఆయన మాట మనలో నిలిచి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనవే అడుగుతాం. ఆయనకి ఏది ఇష్టమో అదే అడిగిపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అదే అడిగిపిస్తాడు, కానీ శరీర సంబంధమైనవి అడిగిపించడు, ఆశ కలిగించడు. అంటే శరీర సంబంధమైన విషయాలనే మనము అడగడము, అవి అడగము మనం. ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మ సంబంధమైన వాటినే అడుగుతాం.
మరి నిజంగా చాలా అద్భుతమైన సందేశము దేవుడు ఈ చివరి దినాలలో మరి నిజంగా ఎక్కడెక్కడో దేవుడు ఆయన బిడ్డలు ఉన్నారు. మరి సత్య స్వరూపి అయిన ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉండాలి, మరి సత్య మార్గంలో నడిపించాలి. నిజంగానే వాక్యం చదవాలి, ఎన్నిసార్లు చదివినా అది క్రొత్తగానే ఉంటది అన్నట్టు. నిజమే, ఎన్నోసార్లు నేను కూడా ఉపవాస ప్రార్థనలో ప్రకటనలే చదవమని నాకు ప్రేరేపణ. నేను మరి ఇప్పటికి మరి 3 ఇయర్స్ అయిందో 4 ఇయర్స్ అయిందో నేను స్టార్ట్ చేసి ఉపవాస ప్రార్థన ప్రతి శనివారం. మరి అప్పటి నుంచి నేను ప్రకటనలు చదువుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు కంప్లీట్ చేశానో నాకు కూడా తెలీదు. కానీ ప్రతిసారి చదివినప్పుడల్లా క్రొత్తగా అనిపిస్తుంది. తర్వాత కొత్త కొత్త విషయాలు బోధించడము, అది నిజంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆ ఆత్మ మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుంది. అంటే మనకు క్రొత్తగా అనిపిస్తుంది. కాబట్టి మనము వ్యక్తిగతంగానే దేవుడితో సహవాసం చేసినప్పుడు, దేవుడే మనకు బోధిస్తున్నప్పుడు ఆ నమ్మకం, విశ్వాసము దేవుడు కలిగిస్తాడు. అంటే డైరెక్ట్ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడే మనం బోధిస్తున్నప్పుడు ఆ నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యానుసారంగా నడుచుకుంటాం కూడా. చాలా సంతోషము బ్రదర్ మా మధ్యకు రావడము. దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. మరి చివరి దినాలలో మరి ఎవరిని మనం అనుసరించి నడవాలి, ఎలా నడుచుకోవాలని అద్భుతంగా దేవుడు మరి మీ ద్వారా మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మరి మీకు ఇచ్చిన పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. అనేక ఆత్మలు మీ ద్వారా సంపాదించుకొని మరి మిమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవాలని మా యొక్క ప్రార్థన, విజ్ఞాపన. మీరు కూడా పరిచర్యలు ఎప్పుడు కూడా మనము ఈ నా పరిచర్య, నీ పరిచర్య అని కాదు, మనం మర్చిపోకూడదు. ఇది యేసయ్య పరిచర్య. యేసయ్య పరిచర్యను మనం అందరము నమ్మకంగా, యథార్థంగా ఆయన మీద ఆధారపడి జరిగించాలి. మినిస్ట్రీస్ అనేది మన సొంత వ్యాపారాల్లాగా నీ మినిస్ట్రీ నా మినిస్ట్రీ కాదు. ఇది దేవుడు పరిచర్య అని మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థించేది కూడా సజీవుడని కూడా మర్చిపోవద్దు. మనం ప్రార్థనలు చేస్తూ ఎన్నో సమస్యలు పంచుకుంటున్నప్పుడు మళ్ళా బాధపడడము, చింతపడడంలో మనం ప్రార్థించింది ఎవరికి, మనం సమస్యలు పంచుకున్నది ఎవరికి, సజీవుడికని మనం మర్చిపోదు. ఇది నేను ఎంతో ఇష్టపడతాను, ఈ సజీవుడు అనే మాట. ఈ సజీవుడు అనే మాట నాకు దేవుడు ఎన్నో విషయాలు బోధించాడు. నిజమే కదా. మరి నేను కూడా మనిషిని, ఎన్నో విషయాలలో నేను కూడా మరి కొన్ని విషయాలలో మనిషిని కాబట్టి కొంచెం బాధపడుతున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నువ్వు నమ్ముకున్నది, నువ్వు ప్రార్థించింది సజీవుడు, మర్చిపోకు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి నాకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఆ సజీవుడు అనే మాట ఎప్పుడైతే నేను నాలో ఉండి, నిజమే కదా, నేను ప్రార్థించి నా సమస్య పంచుకుంది సజీవుడికి కదా అని ఎప్పుడైతే మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంతో గొప్ప అద్భుత కార్యము దేవుడు జరిగిస్తాడు, ధైర్యంనిస్తాడు. నిజంగానే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనము ఒక పాపపు తలంపు తలంచనీయడు, పాపపు మార్గంలో నడవనీయడు, మరి పాపము చేయకుండా కాపాడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని లోబడాలి. అంటే పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దావీదు అంటాడు 51 కీర్తనలో. అంటే తీసివేయబడుతుందని. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉండి మనం లోబడుతూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం లోబడకపోతే మరి ఒక దినం అది తీసివేయబడుతుందని భయము మనలో ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని నమ్మాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని అంటాం. వాక్యాలన్నీ మనం చదివి విన్నప్పుడు వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి, మన క్రియలు ఉండాలి. ఏదో వినడం కాదు, చెప్పడం కాదు, కానీ మనం క్రియల ప్రకారంగానే దేవుడు ప్రకటనలో మన క్రియల చొప్పున ఆయన జీతం ఆయన దగ్గర ఉందంట. కాబట్టి క్రియల రూపకంగా మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాట మన యందు నిలిచి ఉన్నదో లేదో గ్రహించాలి. నిజమే, ఆయన మనసు కలిగి ఉన్న వాళ్ళే పరిచర్య చేయగలుగుతారు. మనలో ఏది దేవుడికి ఇష్టం లేనిది ఉందో అది గ్రహించి మనం సరి చేసుకోకుంటే మనం చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏది కూడా దేవుడి సన్నిధికి చేరవు. ఆయన మనసు మనకు ఉండాలి. ఆయనలో ఇష్టమైన ప్రేమ, ఓర్పు, సహనము, తగ్గింపు, క్షమాపణ ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మరి
దేవుడు మన ప్రార్థన వింటాడు. నేను ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, దుఃఖ పెట్టినా, నేను ఒకటే నాకు దేవుడు నేర్పించింది, ప్రభా వారిలో నీ ఆత్మ లేకపోవడం వల్లే నన్ను బాధ పెట్టారు. నీ ఆత్మ పొందుకున్న వాళ్ళు ప్రేమిస్తారు తప్ప బాధ పెట్టరు కదా అని వారిని క్షమించని ఈ ప్రార్థన నాకు నేర్పించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఎవరైనా నాకు మన ఫోన్లు చేసి చెప్తున్నప్పుడు, సరే బ్రదర్ సిస్టర్, వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కనుక మిమ్మల్ని అట్లా దుఃఖ పెట్టారు, నేను బాధ పెట్టారు, మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు. ఒకవేళ దేవుని ఆత్మ వారిలో ఉంటే నిన్ను ప్రేమిస్తారు కానీ అలా బాధ పెట్టారు కదా. వారి కొరకు ప్రార్థన చేయి, దేవుడు వారిని రక్షిస్తాడు, మరి వారిని రక్షిస్తాడు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి కానీ బాధపడకూడదు. దేవా వారిలో నీ ఆత్మ లేదు ప్రభా, అందుకే నన్ను దుఃఖ పెట్టారు, నన్ను బాధ పెట్టారు. వారికి నీ ఆత్మ ద్వారా దర్శించి నీ ఆత్మతో అభిషేకించని మనం ప్రార్థన చేయాలి. కానీ మనుషులు పెట్టే బాధలు దుఃఖమును బట్టి మనం కృంగిపోవద్దు. వారిలో దేవుని ఆత్మ లేకపోవడం వల్లనే వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ప్రేమ, సహనము, ఓర్పు, క్షమాపణ ఉంటది. కనుక మన మనుషులను బట్టి పరలోకాన్ని పోడగొట్టుకోకూడదండి. మనుషులను బట్టి మనం పరలోకాన్ని పోడగొట్టుకోకూడదు. మనం ఏదైనా దేవుని వైపు చూస్తూ దేవుని మనసు కలిగి మనం ఆయన గుణాలు మనలో పెట్టుకొని వారిని క్షమించి సహించి వారి కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. చాలా సంతోషము. మరి మీరందరు ఇంత ఓపికతో మరి వాక్యాలు విన్నారు. అద్భుతంగా దేవుడు ఎవరో నాకైతే తెలియదండి, ఇది ఎవరెవరో నాకు ఫోన్లు చేసి మరి బ్రదర్కి ప్రత్యేక వందనాలు మనోహర్ బ్రదర్కి నాకు ఫోన్ చేసి, సిస్టర్ ఈ బ్రదర్ ఉన్నారు, చాలా అద్భుతమైన పరిచర్య, ఒకసారి అవకాశం ఇవ్వండి అని ఎవరో ఫోన్లు చేసి చెప్పడము, దేవుడు వారిని నిలబెట్టడము, ఇది దేవుడికే మహిమ కలుగును గాక. నేనేమి టెన్షన్ పడడం లేదు. ప్రారంభంలో నాకు చాలా టెన్షన్, స్ట్రెస్ ఉంటుండే, ఎవరిని పిలవాలి, ఎవరు వాక్యం. ఇప్పుడు లేదు. అంత ఏ టైంలో ఎవరిని తీసుకొని రావాలో, ఏ టైంలో దేవుడు వారిని నిలబెట్టుకోవాలో అలా దేవుడే తీసుకొస్తున్నాడు, దేవుడే పరిచయం జరిగిస్తున్నాడు. నిజంగా దేవుడికి మరి ఎంతో లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయండి. కీప్ ప్రేయింగ్ ఫర్ దిస్ మినిస్ట్రీ. మరి లాస్ట్ గా ఒక విషయం అండి, విజ్ఞాపన ప్రార్థనలు మనకు 1 అవరే ఉంటాయండి. 1 అవరే. మీరందరి సమయానికి నేను 5 to 9 మాకు టైం ఇక్కడ, మీ టైము 6:30కి. దేవుణ్ణి మీరు ప్రేమించిన వారైతే, నిజంగా దేవుడు మిమ్మల్ని బ్రతికించి సజీవంగా నిలిపాడంటే ఆ కృతజ్ఞతగా మీరు సమయానికి వచ్చి విజ్ఞాపనలో పాల్గొనండి. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఎవరు దేవుని బట్టి సమయానికి వస్తూ ఉన్నాం, ఆయన అంటే ఆశ కలిగి ఆయన మీద ప్రేమను బట్టి రండి. మనం విజ్ఞాపన చేద్దాం. మనం అందరం పరిశుద్ధత పరిపూర్ణతలోనికి రావాలి. కాబట్టి మన బిడ్డల, మన కుటుంబాలు, సంఘాలు, కాపర్ల కొరకు ప్రార్థన చేయాలి చివరి దినాలలో. ఎందుకంటే మన తండ్రి పరిచర్య, మన తండ్రి రాజ్యములో మనం అందరం ఉండాలి. కాబట్టి అందరి రక్షణ కొరకు విజ్ఞాపన చేద్దాం. మీరు రండి, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, టైంకి రండి. 1 అవరే ఉంది. మరి సమయం అంతా లోకం కొరకే ఖర్చు పెట్టి ఒక 2.5 గంటలు దేవుడి కొరకు కూడా సమయానికి రాకపోవడంలో దేవుడు ఎంత దుఃఖ పెడుతున్నాడు. దేవుడు మనల్ని ఇంత సంతోష పెట్టి మనం అడిగినవన్నీ ఇస్తూ ఉన్న దేవుడికి మరి ఆయన మందిరానికి రావడానికి మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? మనం పరీక్షించుకుందామండి. ప్రార్థన చేయండి ప్లీజ్. మీరు నెక్స్ట్ వీక్ 9 o'clock ఇక్కడ టైము, అమెరికన్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైము, మరి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 6:30కి రండి. మరి నెక్స్ట్ వీక్ ఇక్కడ టైం చేంజ్ అవుతుంది అమెరికాలో. మరి 1 hour మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ 8 o'clock మీరు గమనించండి టైము. మరి ఇండియన్ టైమింగ్స్ యథారీతిగా ఉంటాయి. 6:30 విజ్ఞాపన ప్రార్థనలు, 7:30కి జూమ్ మీటింగ్. కాబట్టి ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకు టైం చేంజ్ ఉంటుంది, మీరు గమనించండి. 8 o'clock మరి విజ్ఞాపన ప్రార్థనలు, 9 o'clock జూమ్ మీటింగ్ ఉంటుంది. మీరు గమనించి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తూ, మరి తప్పకుండా ఈ యొక్క మీటింగ్ లింక్ను కూడా షేర్ చేయండి. అనేక మంది రావాలి చివరి దినాలలో దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు. మనం కూడా ఏదో ఒకటి దేవుడి విషయంలో పరిచర్య అండి చేయాలి. మనము వాక్యం చెప్పడమే కాదు, పాటలు పాడడమే కాదు, కానీ ఒకరిని దేవుడి సన్నిధికి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన సందేశాలు వినిపించాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రయాసపడండి. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థము కాదు. కాబట్టి మీరందరూ మరి ప్రేయర్ చేయండి, మరి లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
we will end this meeting right now.